మనము మార్కు సువార్తని ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పుడు మార్కు సువార్త 2వ అధ్యాయంలోనికి మనము నడిపించబడ్డాం. గడిచిన వారం మనము 2వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు దేవుని వాక్యాన్ని ధ్యానించాం. అక్కడ ఏ ఏ సందర్భాలు ఉన్నాయి, అక్కడ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అనేది మనం గడిచిన 2 వారాలు చూసాం. అయితే ఈరోజు మరొక విషయాన్ని, మరొక సందర్భాన్ని ధ్యానించే ప్రయత్నము చేద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 18వ వచనం నుండి 22వ వచనం వరకు మనం ఈ వారం దేవుని వాక్యాన్ని ధ్యానించబోతా ఉన్నాం. మీ వద్ద బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి తీయడానికి ప్రయత్నం చేయండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 18వ వచనం నుండి 22వ వచనం వరకు నేను చదువుతాను. మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయండి. యేసు శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుటకద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసము చేయుదురు కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడుగగా యేసు ఇలా స్పందించాడు, ఇలా జవాబిచ్చాడు. పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదగునా? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు గాని పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరుచును, చినుగు మరి ఎక్కువగును. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయడు. పోసిన ఎడల ద్రాక్ష రసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పెను. మా ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్య భాగాన్ని మాకు ప్రయోజనకరము చేయండి. ఈ వాక్య భాగం మీ పరిశుద్ధ గ్రంథములో ఉంచబడ్డానికి ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. వాటన్నిటిని మేము ఈ సమయంలో నేర్చుకునడానికి పరిశుద్ధాత్మ దేవుడా మాకు సహాయము చేయమని, మేము నేర్చుకుంటా ఉన్నప్పుడు మా హృదయం సరిగా గ్రహించడానికి, ఆ వాక్యాన్ని అవలంబించడానికి, ఆ వాక్యాన్ని అనుసరించి జీవించే జీవితాలను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ మా ప్రభువైన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, నేను ఈ సందర్భాన్ని మీకు ఒక చిన్న కథగా వివరిస్తాను. ఆ కథను మీరు అర్థం చేసుకుంటేనే కానీ ఈ సందర్భం మనకు సరిగా అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య ప్రయాణంలో అనేక ప్రాంతాలను సందర్శించడం జరిగింది. అలా ఆయన పరిచర్య కొనసాగిస్తూ ఉన్నప్పుడు యోహాను శిష్యులు ఉన్నారు, తర్వాత పరిసయ్యులకి శిష్యులు ఉన్నారు, తర్వాత యేసు ప్రభు కూడా శిష్యులు వచ్చారు. ఇక్కడ మనము వీళ్ళ ముగ్గురిని చూస్తాం. ఒక బ్యాచ్ ఎవరంటే బాప్తిసం ఇచ్చు యోహాను యొక్క శిష్యులు, మరొక బ్యాచ్ ఎవరంటే ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న పరిసయ్యుల యొక్క శిష్యులు, అలాగే మరొక బ్యాచ్ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు. ఇప్పుడు యోహాను శిష్యులు పరిసయ్యుల యొక్క శిష్యులు వచ్చి యేసు ప్రభుని ఇలా ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారంటే, యోహాను శిష్యులమైన మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం. పరిసయ్యులు శిష్యులైన వీరు మేము కూడా ఉపవాసం ఉంటున్నాం. మరి నిన్ను వెంబడిస్తున్న నీ శిష్యులు మాత్రం ఎందుకు ఉపవాస ప్రార్థన చేయట్లేదు అని అడిగారు. ఇది వాళ్ళ సందేహం, వాళ్ళు మోపిన అపవాదు, వాళ్ళు చేసిన ఆరోపణ. మేమందరం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, మరి నిన్ను నమ్ముకొని నిన్ను వెంబడిస్తున్న ఈ శిష్యులు మాత్రం, నీ శిష్యులు మాత్రం ఎందుకు ఉపవాస ప్రార్థన చేయట్లేదు అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు 3 ఉదాహరణలు చెప్పాడు. మనము మార్కు సువార్తలో చూస్తే ఒక్క ఉదాహరణ చూస్తాం, ఎగ్జాంపుల్స్ చెప్పాడు అనమాట. ఒకసారి 2 ఉదాహరణలు మాత్రమే చూస్తాం. మనము మత్తయి సువార్త కానీ తర్వాత లూకా సువార్త, నేను ఇప్పుడు రెఫరెన్స్లు చెప్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14 నుంచి 17 వరకు ఈ సందర్భం ఉంటుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం నుంచి 17 వరకు ఈ సందర్భం ఉంటుంది. అలాగే లూకా సువార్త 5వ అధ్యాయం 33 నుంచి 39 వరకు ఈ సందర్భం ఉంటుంది. సేమ్ అదే సందర్భం. లూకా సువార్త 5వ అధ్యాయం 33వ వచనం నుంచి 39వ వచనం వరకు ఈ సందర్భం ఉంటుంది. మత్తయి సువార్తలో మాత్రం 2 ఉదాహరణలే చెప్పాడు, మార్కు సువార్తలో మాత్రం 2 ఉదాహరణలే చెప్పాడు. కానీ లూకా సువార్తలో మాత్రం 3 ఉదాహరణలు చెప్పి వాళ్ళ సందేహానికి ఏమంటే జవాబు చెప్పినట్లుగా మనం చూస్తాం. వాళ్ళ సందేహం ఏంటో మనకు అర్థమైంది.
వాళ్ళు ఏం అపవాదం మోపారు? మేమందరం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, నీ శిష్యులు మాత్రం ఎందుకు ఉపవాస ప్రార్థన చేయట్లా అని అడిగారు. దానికి యేసు ప్రభు మత్తయి సువార్తలు 2 ఉదాహరణలు చెప్పినట్లుగా రాయబడి ఉంది. మార్కు సువార్తలు ఇప్పుడు మనం చదివాం, 2 ఉదాహరణలే. మొదటి ఉదాహరణ ఏంటి? పాత బట్టకి కొత్త మాసిక వేయడం. నేను దాన్ని మీకు వివరిస్తాను. రెండో ఉదాహరణ ఏంటి? పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయడం. ఇది 2వ ఉదాహరణ. 3వ ఉదాహరణ లూకాసు వార్తలో మాత్రమే ఉంది. ఈరోజు మనం 3 ఉదాహరణలను నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఇది వాళ్ళు చేసిన ఆరోపణకి యేసు ప్రభు ఇలా స్పందించాడు. ఇంకొద్దిగా లోతుకు కూడా వెళ్ళి ఇంకొద్దిగా స్పందించాడు. ఏమని స్పందించాడు? పెళ్లి జరుగుతున్నప్పుడు మనము ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తాం? ఉపవాసం అనేది బాధకి, కష్టానికి, వేదనకి సంబంధించింది. పెళ్ళి అనేది సంతోషానికి సంబంధించింది. పెళ్ళప్పుడు ఎందుకు ఉపవాసం ఉంటాం? అంత మాత్రమే కాదు, అసలు పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు ఎందుకు ఉపవాసం ఉంటాం? ఆయన చరిత్రను ఉదాహరణగా తీసుకొని ఆ మాట చెప్పడం జరిగింది. అదేంటో నేను మీకు ఆ సందర్భం వచ్చినప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది కథ, ఇది ఆయన చెప్పిన ఉదాహరణ. దీన్ని మనం డివైడ్ చేసి, విభజించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విభజించి నేర్చుకోవడానికంటే ముందుగా నేను కొన్ని పరిచయ మాటలు, ఈ సందర్భానికి ఉపయోగపడే పరిచయ మాటలు నేను మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ పరిచయ మాటలు కూడా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు దేవుళ్ళలో దేవుడు కాదు. యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అని మనందరి యొక్క విశ్వాసం. యేసుక్రీస్తు మాత్రమే దేవుడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యాన్ని మనం నమ్ముతాం కాబట్టి దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే యేసుక్రీస్తు మాత్రమే దేవుడు, ఆయన దేవుళ్ళలో దేవుడు కాదు. ఈ లోకంలో అనేక మంది యేసు ప్రభు కూడా దేవుడే, కానీ ఆయన మాత్రమే దేవుడు కాదు, ఆయన కూడా దేవుడు అని అంటారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు, ఆయన మాత్రమే దేవుడు అని చెప్తుంది. అంత మాత్రమే కాదు, క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు. చాలామంది క్రైస్తవ్యాన్ని, నేటి దినాల్లో క్రైస్తవ్యాన్ని కూడా మాలాంటి ఒక మతమే అని భావిస్తున్నారు. ఈ లోకంలో సుమారు 300 రకాల మతాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువ మంది పాటించే మతాలు 20 ఉన్నాయి. వాటిలో క్రైస్తవ్యం ఒకటి అని నమ్ముతారు. కానీ వాస్తవానికి బైబిల్ మతాన్ని బోధించట్లేదు. అంటే ఆ లోకంలో ఉన్న వారి యొక్క నమ్మకాలకి, బైబిల్ చెప్తున్న నమ్మకానికి, తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉంటుందో, తూర్పుకి పడమరకి ఎంత వ్యత్యాసం ఉంటుందో, లోకంలో ఉన్న మతానికి బైబిల్లో ఉన్న సువార్తకి అంత వ్యత్యాసం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. చాలా చాలా డిఫరెన్స్ ఉంది. లోకంలో ఉన్న నమ్మకాలకి బైబిల్లో ఉన్న సువార్త సత్యానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకనే చాలామంది యేసు ప్రభుని నమ్ముకోవడానికి చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళ నమ్మకాలు వేరు, బైబిల్ చెప్తున్న నమ్మకాలు వేరు. చాలామంది యేసు ప్రభుని నమ్మేసుకున్న తర్వాత కూడా బైబిల్ చెప్తున్న నమ్మకాలని పాటించడం వాళ్ళకి చాలా చాలా కష్టమవుతుంది. లోకంలో వాళ్ళ నమ్మకాలు చాలా ఉన్నాయి, వాటన్నిటిని వాళ్ళు అప్పటి వరకు పాటిస్తూ వచ్చేవాళ్ళు. ఒక్కసారిగా యేసుప్రభుని నమ్ముకునేసరికి ఆ నమ్మకాలన్నీ కరెక్ట్ కాదు అన్నగానే వాటిని విడిచిపెట్టడం వాళ్ళకి చాలా కష్టమవుతుంది. సులువుగా వాళ్ళు యేసుప్రభుని విడిచిపెట్టేయగలరేమో, కానీ అప్పటి వరకు అంటే వాళ్ళ పితరుల నుంచి, వాళ్ళ తాత ముత్తాతల నుంచి పారంపర్యంగా వస్తున్న ఆచారాలన్నిటిని కూడా ఒక్కసారిగా విడిచిపెట్టడం చాలా కష్టం. యేసుప్రభుని విడిచిపెట్టడం చాలా సులువు. ఇక్కడ వీళ్ళు యేసుప్రభుని విడిచిపెట్టడానికి, యేసుప్రభుని వ్యతిరేకించడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళ గతంలో నుంచి వస్తున్న ఆచారాలే అని గుర్తుపెట్టుకోండి. మనకు కూడా చాలా సందర్భాల్లో వాక్యానికి, ఈవెన్ పాస్టర్కి, సంఘ క్రమానికి, మన నమ్మకాలకి, మన పద్ధతులకి క్లాషెస్ వస్తాయి. క్లాషెస్ అంటే వ్యతిరేకతలు వస్తాయి. ఎందుకు వస్తాయి తెలుసా? మనం నమ్మేది వేరు, బైబిల్ చెప్తుంది వేరు. పెళ్లి దగ్గరికి వెళ్తే మీకు ఇంకా చాలా ఈజీగా అర్థమవుతాయి. పెళ్లిలో మనం పాటించే ప్రతీదీ కూడా లోకాచారాలే. బైబిల్ చెప్తున్న సత్యం కాదది, బైబిల్ బోధిస్తున్న సత్యం కాదది. ఈ ఆచారాలన్నీ తీసుకొచ్చి మన క్రైస్తవ పెళ్లిలో పెడతాం. మన క్రైస్తవ పెళ్లిలో పెట్టి సింపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మనకి చాలా నమ్మకాలు ఉన్నాయి, అవన్నీ చాలా పెద్దవి. ఈ చిన్న నమ్మకం గురించి ఆలోచన చేయండి.
కార్డుకి ఎందుకు పసుపు పోస్తాం? పసుపొడి ఉందనే? ఏంటి మీ నమ్మకం? సింపుల్, చాలా చిన్న విషయం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చిన తర్వాత కాళ్ళు ఎందుకు కడుగుతాం? వాళ్ళు కడుక్కురాలేదనా? నీట్గా రెడీ కదా వాళ్ళు స్టేజ్కి పెళ్లి చేసుకుని వచ్చినారు. ఓహో, స్టేజ్ మీద ఉండి బాగా దుమ్ము పట్టిపోయిందనా? సబ్బిస్తే పోయి స్నానం చేసి వస్తారు కదా, కాళ్ళు ఎందుకు అడిగినావు? చిన్న విషయం కదా ఇది. ఇక చాలా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. ఇవన్నీ బైబిల్ సత్యానికి లోక నమ్మకాలకి చాలా వ్యత్యాసం. మీకు తెలుసా? అరే ఇవన్నీ బైబిల్లో లేవని దేవుడు చెప్పినా కానీ దేవుడిని పక్కన పెట్టేస్తాం, దేవుడిని వదిలేస్తాం కానీ వాటిని వదలం. అదే చెప్తున్నాడు. వీళ్ళు సాక్షాత్తు దేవుణ్ణి వ్యతిరేకించడానికి వాళ్ళ ఆచారాలే కారణం, వాళ్ళ పద్ధతులే కారణం. మీకు నేను ఇప్పుడు వివరిస్తూ వస్తా. వాళ్ళు ఈ సందర్భంలోనే కాదు, ఇంకా ముందు కొన్ని సందర్భాల్లో వ్యతిరేకిస్తూనే వచ్చారు, దేవుణ్ణి విభేదిస్తూనే వచ్చారు. దేనికి? వాళ్ళు దేవుడికి. ఎందుకని? వాళ్ళ నమ్మకాలు వేరేగా ఉన్నాయి, ఆయన పాటించేవి వేరేగా ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు వేరేగా ఉన్నాయి, ఇప్పుడు వచ్చి యేసుప్రభు వచ్చి చేసేవన్నీ వేరేగా ఉన్నాయి. వాళ్ళు యూదులే, ఈయన యూదుడే. ఈయనేంది ఇట్లా చేస్తున్నాడు అని వాళ్ళ ఆలోచన. ఎందుకని? మా ఆచారాలు, మా పద్ధతులు, మా నమ్మకాలు ఇప్పటి వరకు ఇలా ఉన్నాయి, ఇలా పాటిస్తున్నాం మేము. మనం యూదుల్ని చూడలేదు, మనం యూదుల ఆచారాలు ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళి చూడలేదు కాబట్టి మనకు ఈ మాట చెప్తే ఈజీగా అర్థమవుతుంది. మన దేశంలో బ్రాహ్మణ్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా నిష్ఠాగరిష్ఠులు, చాలా నిష్ఠ పాటిస్తారు, అంత ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు. అలా అని అర్థం. యూదులు అంత ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తున్నాం, ఆచారాలను పాటిస్తున్నారు, కానీ వాళ్ళు దేవుణ్ణే విడిచిపెట్టేశారు అని చెప్తున్నారు. అర్థమవుతుందా? లోకం ఏం చెప్తుందో ఈ మాటను మీరు అర్థం చేసుకోండి. లోకం ఏం చెప్తుంది? మనము రక్షింపబడ్డానికి, అంటే మన పాపము పరిహరించబడ్డానికి, మనము ఆ స్వర్గాన్ని చేరుకోవడానికి ఏదో చెయ్యాలి అని చెప్తుంది. అందుకని చాలా చేస్తారు. పండగలలో చాలా కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? సరేండి, ఆ ఉదాహరణలన్నీ మనం ఇప్పుడు ఆలోచన చేయలేం. అవన్నీ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు పాపము పరిహరించబడి స్వర్గానికి అనగా పరలోక రాజ్యానికి అనగా దేవుడు ఉండే స్థలాన్ని చేరుకోవడానికి వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు, ఇవన్నీ చేయాలి అని లోకం చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? సువార్త ఏం చెప్తుంది అంటే నీకోసం చేయాల్సినవన్నీ నీ ప్రభు అయిన యేసుక్రీస్తే చేసేశాడు, నువ్వు చేయడానికి ఏమి లేదు అని చెప్తుంది. లోకం ఏం చెప్తుందంటే అన్నీ నువ్వే చేయాలి, నువ్వు చేస్తేనే ఏమేం చేయాలో వాళ్ళు లిస్ట్ ఇచ్చినారు, అవన్నీ నువ్వు చేస్తేనే నువ్వు నీ పాపం పరిహరించుకొని స్వర్గాన్ని చేరుకుంటావు అని చెప్తుంది లోకం. కానీ బైబిల్ అనగా స్వార్థ ఏం చెప్తుందంటే నువ్వు చేయడానికి ఏం లేదు, అంతా యేసు ప్రభువే నీ స్థానంలో నిలవబడి అన్నీ చేసేశాడు అని చెప్తుంది. నువ్వు ఆయన్ని విశ్వసిస్తే సరిపోద్ది అని చెప్తుంది. దాన్ని ఇంగ్లీష్లో ఇలా అన్నారు, ద రిలీజియస్ సేస్ డూ. అంటే అర్థం ఏంటంటే మతం నువ్వు ఇది చెయ్యి అని చెప్తుందంట, కానీ ది గాస్పల్ సేస్ ఇట్ ఈస్ డన్ అని చెప్తుందంట. సువార్త ఏమంటుందంటే అన్నీ చేసేసాడు దేవుడు నీ కోసం, నువ్వు చేయడానికి ఇంకేం లేదు అని చెప్తుందంట. మీరు గమనించండి, మన క్రైస్తవ భక్తిలో కూడా దీన్ని ఇలాగే ఆలోచన చేస్తారు. ఏమని తెలుసా? ప్రార్థన చేస్తేనే, పాటలు పాడితేనే, సంఘానికి హాజరవుతేనే, వాక్యాన్ని చదివితేనే, వాక్యాన్ని వింటేనే, ఏదో చేస్తేనే నువ్వు పరలోక రాజ్యాన్ని చేరుకుంటావు అని చెప్తారు. ఇక పాపము పరిహరించబడ్డానికి అనగా మనందరికీ తెలిసిన విషయం, మన జీవితం పాపములో ఉన్నది కాబట్టి మనము ఏదో చేయాలి అని కూడా బోధించారు. ఇదిగో ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి అని బోధించారు. అలా మనము క్రియల మీద ఆధారపడిపోయాం. కాబట్టి వీరు ఉపవాసం ఉండాలి, భక్తి చేయాలి, వీటిని చేయకూడదు. నేను వచ్చే వారం చెప్తా ప్రభుచిత్తం అయితే. ఆ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు సబ్బాతు దినాన్ని ఎలా ఆచరించేవాళ్ళు అంటే ఆదివారము మనం కూడుకుంటాం కదా, వాళ్ళు శనివారం కూడుకునేవాళ్ళు. వాళ్ళు శనివారం కూడుకునేటప్పుడు మామూలు లిస్టు పెట్టల వాళ్ళు వచ్చే వారం చెప్తా నేను. అవన్నీ వాళ్ళు ఖచ్చితంగా చేయాలి అని పాటించేవాళ్ళు. వీళ్ళు చేయట్లే, అది వాళ్ళ సమస్య.
యేసు ప్రభు బ్యాచ్ చేయట్లే, అది వాళ్ళ సమస్య. మేం చేస్తున్నాం, మీరు ఎందుకు చేయరు అని అడుగుతున్నారు వాళ్ళని, అంతే. నేను చాలా సందర్భాల్లో మీకు ఈ ప్రశ్న మీ ముందుకు తీసుకొచ్చా. మనం ఏం చేస్తే రక్షింపబడగలం అన్న ప్రశ్నని మీ ముందుకు తీసుకొచ్చా. మరలా మీకు గుర్తు చేస్తున్నా, మనము పాపము నుంచి విడిపించబడడానికి మనం ఏం చేయలేం. మనం చేయగలిగింది ఏం లేదు. మనం చేయగలిగిందల్లా ఒకటే, నన్ను క్షమించు ప్రభువా, నన్ను నీ బిడ్డగా అంగీకరించు ప్రభువా, నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నా అని చెప్పడం తప్ప మనం రక్షింపబడడానికి, పరలోక రాజ్యానికి చేరడానికి మనకు ఏ అర్హత లేదు. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో దేవుడు క్లియర్గా చెప్పాడు. ఏమని తెలుసా? నీ నామమును మేము దయ్యాలు వెళ్ళగొట్టాం. పరిచర్య చేసిన వాళ్ళకే ఆ మాట వర్తించలేదు. వాళ్ళు చాలా గొప్ప పనులు చేసినారు. నీ నామమును మేము దయ్యాలు వెళ్ళగొట్టాం, స్వస్థతలు చేసాం, అద్భుతాలు చేసాం, ప్రవచనాలు చెప్పినాం, వీటన్నీ చేసినా కూడా నువ్వెవరో మాకు తెలియదు అంటున్నావు ప్రభువా అని అడిగారు వాళ్ళు. అంటే అర్థమేంటి? మనం ఏం చేసినా కానీ మన పాపం మనలోంచి పోదు, మనంతట మనం పోగొట్టుకోలేం. మన పాపమే పోకపోతే మనం పరలోకాన్ని ఎలా చేరుకోగలం? ప్రభుని ఎలా చేరుకోగలం? సాధ్యం కాదు. మరి ఏం చేయాలని చెప్పి బైబిల్ చెప్తుంది, సువార్త చెప్తుంది, వాక్యం చెప్తుంది అంటే యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచడం ద్వారానే నువ్వు రక్షింపబడతావు తప్ప నువ్వు ఏ క్రియ చేసి, అంటే ఏ పని చేసి నువ్వు రక్షింపబడలేవు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కానీ వీళ్ళు క్రియల మీద ఆధారపడినట్లుగా మనం ఈ సందర్భంలో కూడా గమనిస్తాం. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి, ఆ సందర్భాల్లో కూడా గమనిస్తాం. ప్రస్తుతానికి ఈ సందర్భంలో మనం ఏం గమనించాలో చూద్దాం. ఈ 18వ వచనం నుంచి 22వ వచనం వరకు మనము ఈ సందర్భాన్ని 3 భాగాలుగా విభజించి నేర్చుకునే ప్రయత్నము చేద్దాం. 18వ వచనం నుంచి 22వ వచనం వరకు 5 వచనాలు ఉన్నాయి. ఈ 5 వచనాలని 3 భాగాలుగా విభజించి నేర్చుకునే ప్రయత్నము చేద్దాం. మొట్టమొదటి విషయం, 18వ వచనము తీవ్రమైన ఆరోపణ. వాళ్ళు ఏ ఆరోపణ చేశారో మనం ఇప్పుడు చూస్తాం. వాళ్ళు తీవ్రమైన ఆరోపణ చేశారు. 19వ వచనం 20వ వచనంలో తప్పు దిద్దుట. దేవుడు ఆ తప్పుని దిద్దాడు. ఏం చెప్పి తప్పుని దిద్దాడో మనం ఇప్పుడు చూస్తాం. 19, 20 వచనాలను తప్పు దిద్దుట అని నేర్చుకుంటాం. 21, 22 వచనాలను తికమక తొలగించుట. వాళ్ళలో తికమక ఉంది, గందరగోళం ఉంది. దానిని దేవుడు కొన్ని ఉదాహరణలను చెప్పి తొలగించాడు. ఇవి 3 నేర్చుకుంటాం. 18వ వచనం తీవ్ర ఆరోపణ, 19, 20 తప్పుదిద్దుట, 21, 22 తికమక తొలగించుట. మొదటి విషయాన్ని మనం ఇప్పుడు చూస్తాం. మొట్టమొదటి విషయం ఏంటంటే తీవ్రమైన ఆరోపణ. వాళ్ళు ఏమని ఆరోపణ చేశారో మనం చదివాం. యేసు శిష్యులు, పరిసయ్యులు ఉపవాసము చేయుటకద్దు, వాళ్ళు ఉపవాసం చేయడం వాళ్ళు పరిపాటి, వాళ్ళు పాటించేవాళ్ళు దాన్ని. వాళ్ళు వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నారు, యోహాను శిష్యులను, పరిసయ్య శిష్యులను ఉపవాసం చేస్తూ ఉన్నారు, కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడిగారు. వాళ్ళు చేసిన ఆరోపణ ఏంటో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకు వాళ్ళు ఈ ఆరోపణ చేశారు? మేమందరం ఉపవాసం ఉంటున్నాం అనగా యోహాను శిష్యులమైన మేము పరిసయ్య శిష్యులతో కలిసి ఉపవాసం ఉంటున్నాం, మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండట్లేదు అని ఎందుకు వాళ్ళు ఆరోపణ చేశారు అంటే నేను 3 విషయాలు దాంట్లో మీకు గుర్తు చేస్తాను. వాళ్ళు తీవ్రమైన ఆరోపణ ఎందుకు చేశారు అన్న దాంట్లో నేను 3 విషయాలు నేను మీకు గుర్తు చేసే ప్రయత్నము చేస్తాను. వాళ్ళు ఎందుకు తీవ్రమైన ఆరోపణ చేయాల్సి వచ్చిందంటే యేసు ప్రభు ఎవరో వాళ్ళు ఇంకా గుర్తించలేదు. యేసు ప్రభు ఎవరో వాళ్ళు ఇంకా గుర్తించలేదు. గుర్తించకపోబట్టే వాళ్ళు రకరకాలైన పద్ధతుల్ని, రకరకాలైన ఆలోచనలని చేస్తూ ఉన్నారే కానీ ఈయన ఎవరో వాళ్ళు గుర్తించలేకపోయారు. మీరు గమనించండి, యోహానుకి శిష్యులు చాలామంది ఉన్నారు. వాస్తవానికి యోహాను శిష్యులైనా పరిసయ్య శిష్యులైనా ఎవరి శిష్యులు అవ్వాలా? యేసు ప్రభు శిష్యులు అవ్వాలా. కానీ వీళ్ళు యేసు ప్రభు ఉన్నా కానీ ఎవరి శిష్యులు కొనసాగుతున్నారు? యోహాను శిష్యులుగానే కొనసాగుతున్నారు, పరిసయ్యుల శిష్యులుగానే కొనసాగుతున్నారు. ఎందుకు అలా కొనసాగుతున్నారు? యేసు ప్రభు ఎవరో తెలియలేదు కాబట్టి అని దాని అర్థం. మీరు గమనించండి, యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న 30 సంవత్సరాల తర్వాత కూడా, అంటే యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న 30 సంవత్సరాల తర్వాత కూడా వారు యేసు ప్రభు ఎవరో గుర్తించలేదు. మీరు గమనించండి, అప్పుడే కాదు ఈ రోజు వరకు కూడా యేసు ప్రభు ఎవరో గుర్తించని ప్రజలు ఉన్నారు. లోకము గుర్తించలేదా? సరే, ఆలోచన చేయొచ్చు. మరి దేవుణ్ణి నమ్ముకున్నామని భావిస్తున్న వారు కూడా ఆయన ఎవరో గుర్తించట్లేదు. అందుకనే కదా
లోక ఆచారాల్లోనికి వెళ్ళిపోయారు, మూఢ నమ్మకాల్లోనికి వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? మీరు ఆలోచించేయండి. మీకు చాలా సింపుల్గా అర్థమైపోద్ది. మీరు గమనించండి. ఈ టైంకి పెళ్లి చేయాలి అంటే ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా వాటన్నిటినీ బ్యాలెన్స్ చేసి కరెక్ట్గా ఆ టైంకి తాళిగట్టించే ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు చెప్పిన పని మాత్రం అస్సలు ఆ టైం పట్టించుకోరు. అసలు మీకు అర్థమైందా? ఇక్కడ ఆ మంటలు కట్టాలి, ఇక్కడ ఆ మట్టలు వేయాలి, నెత్తిని ఈజల్లాలి, అవి ఆ నీళ్ళు దాడని దేవుడు టెంకాయ ఇచ్చినాడు. నువ్వు దాన్ని ఏదో చేస్తావు. ఇవి మాత్రం చాలా ఖచ్చితంగా పాటిస్తారు. అక్షింతలు వేయడానికి పూలేస్తే చాలదు, తెలుసు కదా మీకు ఎన్ని. ఇవన్నీ చాలా ఖచ్చితంగా పాటిస్తాం. వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళకి పని బాటలేదు. నేను కాదు చెప్పేది, పాస్టర్లు కాదు చెప్పేది, దేవుడు. అర్థమవుతుందా మీకు ఈ విషయం? ఇవన్నీ చాలా ఖచ్చితంగా పాటిస్తారు. మీకు తెలుసా? మర్చిపోతే అమ్మా అనుకుంటారు, ఇది మర్చిపోయినా నేనేను అని ఆలోచన చేస్తారు. ఎవరో వచ్చి గుర్తు చేస్తారు, ఇది చేయాలా, ఇట్టు చేయాలా. వాళ్ళు వస్తారు తగలబెట్టడానికి మనల్ని. వాళ్ళకి ఆ నమ్మకాలు ఉన్నాయి. నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కదా, నీకు ఎటువంటి నమ్మకాలు ఉన్నాయి? నువ్వు వాళ్ళు చెప్పిన మాట వింటావు కానీ దేవుడు చెప్పిన మాట వింటావా? ఆలోచన చేయండి. యేసు ఎవరో గుర్తించకపోతే లోక ఆచారాల్ని, లోక నమ్మకాల్ని, లోక పద్ధతుల్ని పాటిస్తారు. యేసు ఎవరో గుర్తిస్తే నేను చేయాల్సింది ఎలా అని యేసు ప్రభుని అడిగి కొనసాగడానికి ప్రయత్నము చేస్తారు. యేసు ఎవరో గుర్తించకపోవడాన్ని బట్టి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండట్లేదు అని ప్రశ్నించారు. వాళ్ళు ఇంకా యోహాను శిష్యులుగానే కొనసాగుతున్నారు. వాళ్ళు ఇంకా పరిసయ్యులకు శిష్యులుగానే కొనసాగుతున్నారు. కానీ యేసయ్యకు శిష్యులుగా మారలేదు. ఎందుకు మారలేదంటే ఆయన ఎవరో ఇంకా వాళ్ళు గుర్తించట్లేదు. చాలా సందర్భాల్లో దేవుడు అడిగాడు, ఇంకను మీరు గ్రహింపకున్నారా అని అడిగాడు. చాలా సందర్భాలు ఇంకను మీరు గ్రహింపకున్నారా అని అడిగాడు. ఇక్కడ కూడా వాళ్ళు గ్రహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తీవ్రమైన ఆరోపణ చేయడానికి రెండవ కారణం ఏంటంటే యోహాను పట్ల ఆ శిష్యులకి చాలా తీవ్రత ఉందట. ప్రేమ అనుకుందాం. అంటే వాళ్ళు యోహానుని నమ్మారు కానీ యోహాను ప్రకటిస్తున్న యేసయ్యను నమ్మల. మీకు అర్థమైందా? వాళ్ళు ఎవరిని నమ్మారు? యోహానుని నమ్మారు. అందుకని యోహానుకి శిష్యులయ్యారు. కానీ ఆ యోహాను ప్రకటిస్తున్న యేసు ప్రభుని మాత్రం వాళ్ళు నమ్మల. యోహానే చెప్పాడు, ఏమని? నేనేందయ్యా నీకు బాప్తిసం ఇచ్చేది అని అంటే, ఇప్పటి కానీ అన్నాడు. తర్వాత యేసుప్రభుని చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు యేసుప్రభుని చూసి. అర్థమవుతుందా? నువ్వు యేసుప్రభు కంటే గొప్పడు కదా అని అన్నప్పుడు నేను ఆయన మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చా అంటే మీకు ఎలా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మన ఊరికి ఎమ్మెల్యే వస్తున్నాడు అనుకోండి, రోడ్లు క్లీన్ చేసి సున్నాలు వేసేసి మొత్తం ఏర్పాట్లు చేస్తారు కదా, పూలు జల్లుతూ స్టేజ్లు వేసి ఇవన్నీ ఏర్పాట్లు చేయడం. ఆయన రావడం, మీటింగ్లో మైకి పట్టుకోవడం, అంతే. మీటింగ్ కావాల్సిన ముందు ఏం చేస్తారు? ఏర్పాటు చేస్తారు. అలా యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కావలసినవన్నీ ముందుగా ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే యోహాను. మీకు ఉదాహరణకి చెప్పనా, ఇప్పుడు మైక్ పట్టుకొని మాట్లాడే ఎమ్మెల్యే గొప్పోడా, లేకపోతే స్టేజీ ఆయన రావడానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసిన వాళ్ళు గొప్పోళ్ళా? ఏర్పాటు చేసిన వాళ్ళు గొప్పోళ్ళా? వచ్చిన అతిథి గొప్పవాడు. ఆ అతిథి గొప్పవాడు కాబట్టి అన్ని ఏర్పాట్లు చేశాం. అలాగే యేసు ప్రభు రాకడికి కావలసినవన్నీ సిద్ధపరిచిన వాడు యోహాను. యోహాను గొప్పవాడు ఎలా అవుతాడు? యేసు ప్రభు కోసం కావలసినవన్నీ ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. ఉదాహరణకి ఎమ్మెల్యే వస్తాడు అనుకుని నువ్వు మొత్తం ప్రిపేర్ చేసావు, రెడీ చేసావు. ఎమ్మెల్యే రాకపోతే అన్నీ ఏం చేసుకుంటావు? ముఖ్యం ఎవరు? అతిథి. అట్లాగే ఈయన ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు రాకడ కోసం కావలసినవన్నీ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు, కావలసినవన్నీ ముందు సిద్ధపరుస్తున్నాడు. పరిచర్య ఎంత ప్రారంభించాడు. నేను ఎలా గొప్పవాడు అవుతా? ఆయన గొప్పవాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడని ఆయనే చెప్పాడు. నేను మీకు నీటిలో బాప్తిసం ఇస్తున్నా, ఆయన అగ్నిలో మీకు బాప్తిసం ఇస్తాడు, పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇస్తాడని ఆయనే చెప్పాడు. ఆయన చెప్పుల వారును విప్పుటకని నేను యోగ్యుని కాదని చెప్పాడు. మరి వీళ్ళు మాత్రం యేసు ప్రభు ఎవరో గ్రహించలేదు. ఇంకా యోహాను పట్లే వాళ్ళకి ప్రేమ ఎక్కువగా ఉన్నట్లుగా మనము దేవుని వాక్యములో గమనిస్తాం.
యోహాను పట్ల ప్రేమ ఉంది కాబట్టి యేసు ప్రభు మీద వాళ్ళు తీవ్రమైన ఆరోపణ చేసినట్లుగా మనము చూస్తాం. ఈ వాక్య భాగాలన్నీ యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. మూడవది, వాళ్ళు తీవ్రమైన ఆరోపణ చేయడానికి మూడవ కారణం, మొదటి కారణం ఏంటంటే ఆయన ఎవరు గ్రహించకపోవడం. రెండవ కారణం ఏంటంటే యోహాను పట్ల ఉన్న తీవ్రత. మూడవ కారణాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. వాళ్ళు ఏమని అపవాదం మోపారు, ఏమని నేరం మోపారు? ఉపవాసం. మేము ఉపవాసం ఉంటున్నాం, మీరు ఉపవాసం ఉండట్లేదు ఎందుకు? అదే కదా వాళ్ళు అపవాదం మోపడం. అర్థమైందా? రైట్. ఇప్పుడు మనం ఉపవాస ప్రార్థన గురించి ఎక్కువ ఆలోచన చేస్తాం. మీలో కనీసం నెలకు ఒక్క రోజున ఉపవాసం ఉండాలి, చేతులు ఎత్తండి చూద్దాం. సార్ చర్చికి రావడమే చాలా కష్టం సార్, ఉపవాసం కష్టం. అసలు ఆ పదాన్ని మర్చిపోయి చాలా రోజులు ఏందంటారా? సంతోషం. యోహాను శిష్యులు ఉపవాస ప్రార్థన చేసేవారు కాబట్టి వాళ్ళు తీవ్రమైన ఆరోపణ చేయాల్సి వచ్చింది. పరిసయ్యులు కూడా ఉపవాసం ఉంటున్నారు. అక్కడ ఆ పదాన్ని కూడా మనం చూసాం. యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, పరిసయ్యులు కూడా ఉపవాసం ఉంటున్నారు. మనం లోకాసు వార్త 18వ అధ్యాయంలో చూస్తాం. ఏమని తెలుసా? ఒక పరిసయ్యుడు దేవునికి ప్రార్థన చేస్తూ చెప్తాడు, అయ్యా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా అని అంటాడు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉండాలని ఎవరు చెప్పారు నీకు? మనం ఎవరు బిడ్డలమి? దేవుడి బిడ్డలమి. ఎవరు చెప్తే చేయాలా? దేవుడు చెప్తే చేయాలా. దేవుడు ఎక్కడైనా వారానికి 2 సార్లు ఉపవాసం ఉండని ఆజ్ఞ ఇచ్చాడా? ఇవ్వలేదు. మరి ఎట్లా ఉపవాసం ఉంటున్నావు? మరి దేవుడు చెప్పకపోతే నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు. ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు? ఆలోచన చేయాలి. ఇప్పుడు పరిసయ్యుడిని మనం ఆలోచన చేద్దాం. పరిసయ్యుడు నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నానని దేవుడు చెప్తున్నాడు. మీకు ఏమర్థమైంది? ఏమర్థం కాల? పరిసయ్యుడు నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నానని దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్తున్నాడు దేవుడికి? దేవుడు చెప్పాల్సిన అవసరం ఏముందంటారు? అమ్మా అక్కడే ఆగండి. రైట్. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను అని ఆయన చెప్పడం దేవుడు సూచించినట్లు కాదు, దేవుడు చెప్పినట్లు కాదు, మరి ఇంకేదో ఆశించి. మరి వీళ్ళు కూడా ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉపవాస ప్రార్థన చేస్తున్నారు కాబట్టే మీ శిష్యులు ఎందుకు ఉపవాస ప్రార్థన చేయట్లేదు, ఉపవాసం ఉండట్లేదు అని అడిగారు. ఆ రోజుల్లో నేను కొన్ని చరిత్రకు సంబంధించిన విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆరోపణ చేసిన వాళ్ళలో పరిచయలు కూడా ఉన్నట్లుగా మనము చూసాం. వాళ్ళు దేవుడు ఇచ్చిన ఆజ్ఞల కంటే వాళ్ళు సొంతగా కొన్ని ఆజ్ఞలు సృష్టించుకున్నారు. ఇప్పుడు దేవుడు వారానికి 2 సార్లు ఉపవాసం ఉండని చెప్పాడా? చెప్పలేదు. మరి వీళ్ళు ఎందుకు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నారు? వీళ్ళు సృష్టించుకున్నారు. అలా వచ్చే వారం కూడా నేను మీకు గుర్తు చేస్తాను. అలా వీళ్ళు ఎన్నో దేవుడు చెప్పనివి వాళ్ళే రాసేసుకున్నారు. వాళ్ళ మత గ్రంథంగా పిలువబడుతున్న తాల్ముడ్, మనం పరిశుద్ధ గ్రంథం అని ఎలాగైతే అంటామో వాళ్ళు తాల్ముడ్ అనే మత గ్రంథాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, సృష్టించుకున్నారు. వాళ్ళు దాంట్లో రాసేసుకున్నారు. అలా రాసేసుకుంటూ దేవుడు చెప్పని వాటిని వాళ్ళు పాటించడం ప్రారంభించారు. దేవుడు చెప్పని వాటిని పాటించడం ప్రారంభించారు. అలా వాళ్ళు సొంతగా ఎందుకు ఆజ్ఞలు రాసేసుకున్నారు అనంటే తాము భక్తి పరులమని ఇతరులకు కనపరుచుకోవడం కోసం. మీకు చెప్పాను కదా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నారని. సోమవారం బేస్తవారం ఉపవాసం ఉండేవాళ్ళు. సోమవారం బేస్తవారమే ఎందుకు ఉపవాసం ఉన్నారు? అసలు ఉపవాసం ఉండమని దేవుడు ఆజ్ఞాపించలేదు. ఆజ్ఞాపించిన దేవుడు సోమవారం బేస్తవారం ఉండమని చెప్తాడా? చెప్పడు. మరి వీళ్ళు సోమవారం బేస్తవారం మాత్రమే ఎందుకు ఉపవాసం ఉన్నారు? చరిత్రలోనికి వెళితే మనకు అర్థమవుతుంది. వారానికి 2 సార్లు అన్నాడు కదా ఆయన లోకాసు వార్త 18లో. ఎందుకు వారానికి 2 సార్లే అన్నాడు? ఇజ్రాయెల్ దేశంలో 2 సార్లు సంత జరుగుతుంది కాబట్టి వారానికి. మనకి సంత ఎప్పుడు? సంత అంటే అర్థమైంది మీకు? శనివారం పాచెక్ పోస్ట్ దగ్గర పొట్టేళ్ళన్నీ ఒక కొట్టేసి ఉంటారు చూడండి మసీదు కాడ.
దాన్ని ఏమంటామంటే సంత అంటాం. శనివారం జరుగుతుంది సంత. సంత జరిగేటప్పుడు ఏముంటుంది? ప్రజలు చాలా రద్దీగా ఉంటారు. ఎక్కడెక్కడ ఊర్ల నుంచి, ఇటు వెంకటగిరి వైపు నుంచి, ఇటు కావల వైపు నుంచి, గూడూరు వైపు నుంచి, ఇటు మన ఇందుకూరుపేట వైపు నుంచి, ఇలా అనేక నలుమూల, ఆత్మకూరు వైపు నుంచి, నలుమూలల నుంచి ప్రజలు అక్కడికి వచ్చి ఆ సంతలో పశువులను అమ్మడం, కొనడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి వారానికి 2 సార్లు సంత జరుగుతుంది. సోమవారం, బేస్తవారం సంత జరుగుతుంది. ఆ సంతకి వెళ్ళేటప్పుడు ప్రజలు ఎక్కువగా వస్తారు కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే బట్టలు చించుకునేవాళ్ళు, చినిగిపోయిన బట్టలు వేసుకునేవాళ్ళు, తర్వాత తల దూకునేవాళ్ళు కాదు. ఇవన్నీ వాళ్ళు రాసుకున్నారు. తల దూకునేవాళ్ళు కాదు. తలే దూకోకపోతే మొహం కూడా కడిగి ఉండరు, అది వేరే విషయం. మొహం కడక్కపోగా బూడిద పూసేసుకునేవాళ్ళు. ముఖానికి ఒంటికి బూడిద పూసేసుకొని ఆ రోడ్డు పక్కన నిలబడుకో ఉండేవాళ్ళు. సంతకు పోతారు కదా, కోకుల్లాగా జనాలు పోతా వస్తూ ఉంటారు కదా. అరే ఏదో ఈ మొహం ఏందంటే బూడిద పూసుకోవడం, ఏంది బట్టలు చినిగిపోవడం, ఏం తలగొడ్డు దూకులు చింపుకోవడం, పిచ్చుకోవడం, ఏమైంది నీకు అని అంటే, నేను ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తున్నా అనేవాడంట. అవునా, ఉపవాస ప్రార్థన చేస్తున్నావా అన్నా, నీకు ఎంత భక్తనా అని వాళ్ళు అంటారని. ఉపవాస ప్రార్థన చేసేదాన్ని నాష్టా గడకడ ఏం పని నీకు? నాష్టా కొనవు కదా నువ్వు, ఉపవాసం కదా నువ్వు, మరి నాష్టా గడకడ ఏం పని? నాష్టా కొనేవాళ్ళు వస్తారు, ఏమకా ఏమి నువ్వు ఇంకా తీసుకునే నాష్టా ఏమంటే, నేను కొన్న ఈరోజు, ఏమి ఎందుకు కొనవు, నేను తినకూడదు ఈరోజు, ఏమెందుకు తినవు, నేను ఉపవాసం. అమ్మా, నాష్టా కూడా తినకుండా పేగులు పెట్టుకున్నావు అంటే నీకు ఎంత భక్తక అని వాళ్ళు అంటారని. అలా వాళ్ళ చేత అనిపించుకోవాలని, అదే వాళ్ళ పరిస్థితి. మీకు చెప్పనా, ఉపవాస ప్రార్థన అనేది దేవుడికి నీకు వ్యక్తిగతంగా సంబంధించింది. చర్చిలో ఒకవేళ నువ్వు చేస్తే అందరితో పాటు కలిసి కూడా కాదు, వ్యక్తిగతంగానే నువ్వు దేవుడితో మాట్లాడడానికి ఏర్పాటు చేసుకునేది ఉపవాస ప్రార్థన. అర్థమవుతుందా? పెళ్ళికి పోయేటప్పుడు ఉపవాస ప్రార్థన, డ్యూటీకి పోయేటప్పుడు ఉపవాస ప్రార్థన, కాలేజీకి పోయేటప్పుడు ఉపవాస ప్రార్థన. అర్థమవుతుందా? అన్నం తినకుండా నీ శరీరాన్ని నష్టపరుచుకుంటూ నువ్వు దేవుడితో మాట్లాడకుండా నువ్వు నీ పనులు చేసుకుంటూ ఉపవాస ప్రార్థన అంటే ఎట్టా? ఉపవాసం ఉండి ఏం చేయాలా? దేవుడికి ప్రార్థించాలా. దేవుడికి ప్రార్థన చేసి నువ్వు ఇంట్లో ఉండి దేవుడికి ప్రార్థించాలి, కానీ ఈదులో నిలబడుకోవడం ఎందుకు? మనుషులకు కనబడాలని, మనుషుల చేత కనపరచబడాలని, మనుషులు మనం భక్తి పరులమై అని గుర్తించాలని. చాలా మందిలో ఈ రోగం ఉంటుంది. ఏం తెలుసా? నేను భక్తిపరురాలని అందరూ గుర్తించాలని రోగం ఉంటుంది. నేను భక్తిపరుని అని అందరూ గుర్తించాలని రోగం ఉంటుంది. గుర్తిస్తారు, నువ్వు ఆశించబడలే. నీ జీవితం భక్తిలో ఉంటే, కొనసాగుతూ ఉంటే, వాక్యానుసారంగా వాక్యానుసారంగా కొనసాగుతుంటే ఆటోమేటిక్గా అందరూ గుర్తిస్తారు. మీకు చెప్పనా, మనల్ని అందరూ మనుషులు అని గుర్తించారు. గుర్తించకపోతే నాకు తప్పు కాదు. మనల్ని అందరూ మనుషులని గుర్తించారు. ఎందుకని? మనిషి ఆకారం ఉంది కాబట్టి. నేను మనిషిని అటు అనబడలే. నేను కాకిని కాదు, నేను జంతువుని కాదు, నేను మనిషిని అనాల్సి వస్తుందా? అనబడలేదు. మనం మనిషికి ఉన్నాం కాబట్టి మనం మనిషిని కనపరుచుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది నేను భక్తిపరుడిని, నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలని అని కనపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంట్లో నుంచి వచ్చిన ఉద్దేశమే ఉపవాసం. వీళ్ళు చేసేది సరి అయినది కాదు, వాళ్ళు చేయట్లేదని వీళ్ళు నిందిస్తున్నారు వాళ్ళని. అది విషయం. దేవుడు ఆజ్ఞాపించనివి చాలామంది చేస్తూ ఉంటారు. దేవుడు ఉపవాసం ఉండమని చెప్పినాడు. ఉపవాస ప్రార్థన తప్పు అని నేను చెప్పట్లేదు. దేవుడు ఉపవాసం ఉండమని చెప్పినాడు. ఉపవాసం ఉండి ఏం చేయమని చెప్పాడు? పాత నిబంధనలో మనం చూస్తే, నీ పాపము పరిహరించబడ్డం కోసం నువ్వేం చేయాలి తెలుసా? రోధిస్తూ, బాధపడుతూ, కృంగిపోతూ, పశ్చాత్తాపడుతూ నువ్వు ఉపవాస ప్రార్థన చెయ్యి అని చెప్పినాడు. అది కూడా సంవత్సరానికి ఒకసారి. వీళ్ళు ఎన్నిసార్లు ఉంటున్నారు? వారానికి 2 సార్లు. పాత నిబంధనలో ఒక సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు లెక్కేయండి, వారానికి 2 సార్లు అనుకుంటే నెలకి ఎన్నిసార్లు? నెలకి 8 సార్లు. సంవత్సరానికి ఎన్ని వారాలు? 52. 52 × 8 సరే లెక్కేసి చెప్పండి, మళ్ళీ అవసరం లేదులే. సో వీళ్ళు చాలా సార్లు ఉన్నారు కదా. పోనీ
వీళ్ళు అన్నిసార్లు ఉపవాసం ఉండడం కూడా మంచిదే అని కూడా భావిద్దాం. కానీ వాళ్ళు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారు? దేవుడితో మాట్లాడట్లేదు, పాపం నిమిత్తం పశ్చాత్తాపడట్లేదు, కృంగిపోవట్లేదు, బాధపడట్లేదు, లోపల మార్పు అనేది కలగట్లేదు. ఏం చేస్తున్నారు? బూడిద రాసుకుంటున్నారు, జుట్టు మాపేసుకుంటున్నారు, బట్టలు చించేసుకుంటున్నారు, వీధులు నిలబడుకుంటున్నారు. మీకు పాత జ్ఞాపకాలు ఏం రావట్లేదా? రావాలనే. నలభై రోజులు ప్రార్థన అండి, రాలా? ఎట్టపోయిన గిన్నెలు గొడ్లు. చాలామంది 40 రోజులు ప్రార్థనకే వచ్చేవాళ్ళు, మీకు గుర్తులేదా? అదే ఇది. నేను చాలాసార్లు చెప్పిన, సందర్భం వచ్చిన కాబట్టి గుర్తు చేస్తున్నా. వీళ్ళు దేవుని కోసం వచ్చేవాళ్ళు అయితే 365 రోజులు వచ్చేవాళ్ళు. ఎందుకంటే 365 రోజులు దేవుడు సిద్ధంగా ఉంటాడు కాబట్టి. కానీ 40 రోజులకి ఎందుకు పరిమితమయ్యారు? రకరకాల ఉద్దేశాలు. మీరు ఏది కావాలంటే అది అరా చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఏది అనిపిస్తే బుర్రకి అది నమ్మేయండి, నో ప్రాబ్లం. దేవుడి కోసం వచ్చే వాళ్ళ విధానం వేరు, మిగతా వాటి కోసం వచ్చే వాళ్ళ విధానం వేరు. దేవుడు చెప్పిన ఉద్దేశం వేరు. అసలు ఈ 40 రోజుల ప్రార్థన గురించి అసలు దేవుడు బైబిల్ ఎక్కడ రాయాలో అది వేరే విషయం. నువ్వు సృష్టించుకున్నావు దాన్ని, దేవుడికి అప్లై చేయకూడదని. మనుషులు కల్పించిన కల్పనా పద్ధతుల్ని దైవోపదేశములను బోధిస్తారంట. అంటే దేవుడు చేయమని చెప్పాడు అని చెప్తారంట. ఎక్కడ చెప్పాడు దేవుడు చేయమని? వారానికి 2 సార్లు ఉపవాసం అని దేవుడు చెప్పినాడా? 40 రోజులు మాత్రమే నువ్వు ప్రార్థన పెట్టాలి, 40 రోజులు మాత్రం వస్తే చాలు, ఇంక నువ్వు ఎప్పుడు ఆదివారాలు కూడా రాకపోయినా పర్వాలే, నువ్వు 40 రోజులు వచ్చేసి మిగతా వారాలు ఎప్పుడు రాబడి అని చెప్పినాడు దేవుడు? లేదు, నువ్వు కల్పించుకున్నావు. అది దేవుడు చెప్పిన నియమం కాదు. ఇలాంటివి ఎన్నో నియమాలు కోకొలలుగా క్రైస్తవ సమాజం పాటిస్తూ ఉంది. దాన్ని దేవుని యొక్క బోధగా ఎన్నో సంవత్సరాలు నమ్మి కొనసాగుతూ వచ్చింది. వీళ్ళు కూడా ఆ ఉపవాస ప్రార్థనని 2 రోజులకు మాత్రమే పరిమితం చేశారు. ఒకవేళ వారానికి 2 రోజులు ఉపవాసం ఉండాలని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం కూడా మంచిదని భావిస్తే, వాళ్ళు దేవునితో సహవాసం చేయకుండా ఆ సంతకు పోయే వాళ్ళందరూ కనపరుచుకోవడం కోసం ఈదుల దగ్గర నిలబడుకొని చూస్తున్నారు. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మేము భక్తి పరులు అని కనపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా సంవత్సరాల తరబడి నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వ్యక్తివైతే ఈ రోజుకి నీళ్ళు ఎంత మార్పు వచ్చి ఉండాలా? ఆదివారం కూడా సరిగా ప్రార్థన రావు ఇప్పుడు నువ్వు, శుక్రవారం అసలు ప్రార్థనకి రావడం మానేసినవి ఇప్పుడు నువ్వు, ఉపవాసం నెలకు 1 రోజు ఉండలేకపోతున్నావే నువ్వు, మరి ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏం చేసినట్టు? జవాబు నీకే రావాలి. వాళ్ళు ఎలా ఆలోచించేవాళ్ళు తెలుసా అండి? వారానికి 2 సార్లు ఖచ్చితంగా ఉపవాసం ఉండేవాళ్ళంటే. నేను వచ్చే వారం చెప్తా, వాళ్ళు రాసుకున్న నియమాలు, ఆ విశ్రాంతి దినం గురించి వాళ్ళు రాసుకున్న నియమాలు వచ్చే వారం చెప్తా నేను. వాళ్ళు ఎంత ఖచ్చితంగా ఉండేవాళ్ళంటే, వీటిని ఎంత ఖచ్చితంగా పాటించేవాళ్ళంటే, దేవుడే విసిగిపోయేంత భక్తి మాలో ఉంది అని భావించేవాళ్ళంట. అమ్మా, వీళ్ళలో ఇంత భక్తి ఉందా, నాలో కూడా అంత భక్తి లేదే అని భావించే స్థితిలోకి వెళ్ళిపోయేవాళ్ళు. భక్తి మార్గం ద్వారా పరలోకాన్ని చేపట్టాలి అని భావించేవాళ్ళంట. నేను పరిచయ మాటలను చెప్పిన మీకు ఏమని తెలుసా? పాపాన్ని పరిహరించుకోవడం కోసం, పరలోక రాజ్యాన్ని చేరుకోవడం కోసం మనం చేయాల్సింది, ఇప్పుడు పాపాన్ని పరిహరించుకోవడం కోసం మనం ఏమైనా చేయాల్సిన అవసరం లేదు. నా స్థానంలో దేవుడే అన్నీ చేసేసాడు అన్న వాళ్ళు చెప్పండి. అర్థమైంది నేను చెప్పినాను? నేను పరలోకాన్ని చేరుకోవడం కోసం, రక్షింపబడడం కోసం నేను చేయాల్సింది ఏమీ లేదు, అంతా దేవుడే చేశాడు అన్నవాళ్ళు అల్లు చెప్పండి. కాదు, దేవుడు చేసింది సరిపోదు, నేను ఇంకొన్ని చేయాలి. దేవుడు చేసింది ఎట్లా సరిపోద్ది? దేవుడు చేసేసాడు, నేను కూడా కొన్ని చేయాలి కదా అన్నవాళ్ళు చెప్పండి. సో మీకు అర్థమైంది విషయం. వాళ్ళ భావన నేటి దినాల్లో కూడా అనేకుల భావన ఏంటంటే, పాపం పోవడం కోసం, పరలోక రాజ్యాన్ని చేరుకోవడం కోసం నేను ఏమైనా చేయాలి అని భావిస్తున్నారు. వీళ్ళలాగే భావిస్తున్నారు. నువ్వు నేను చేసేది ఏముండదు, అంతా దేవుని కృప ద్వారానే మనకు అనుగ్రహించబడింది. ఒకవేళ మనం చేస్తే క్షమించమని అడగడం, దేవుణ్ణి ఆరాధిస్తూ బ్రతకడం,
దేవుడు వాక్యం చెప్పినట్లు జీవించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ కూడా లేదు. దేవునిని విశ్వాసం ఉంచడానికి కారణం కూడా దేవుడే, రక్షించింది కూడా దేవుడే, సంఘాన్ని స్థాపించింది, సంఘంలో వాక్యాన్ని ఇచ్చింది, బోధ చేస్తుంది, మనల్ని సిద్ధపరుస్తుంది, పరలోక రాజ్యాన్ని నిర్మిస్తుంది, పరలోకానికి రేపు తీసుకుని వెళ్ళడానికి వచ్చేది మొత్తం ఆయనే. మనం చేసేది ఏమీ కూడా లేదు. విశ్వాసం ఉంచడానికి కూడా మన మనస్సులో కార్యం చేసేది కూడా దేవుడే, వాక్యం అర్థమయ్యేటట్లు చేసేది కూడా దేవుడే. మనం చేసేది ఏమీ కూడా లేదు. కానీ వీరు మాత్రం భక్తి మార్గం కోసం ఏమేమో చేయాలి, అలా చేస్తేనే కానీ పరలోక రాజ్యాన్ని చేరుకోలేము అని భావిస్తూ ఉండేవాళ్ళు. అంత మాత్రమే కాదు, వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే వీళ్ళ భక్తి, మేం కనుక భక్తి మార్గాన్ని చేపట్టి ఎన్నెన్నో పనులు చేసి పరలోక రాజ్యంలోనికి వెళ్తాం కదా, పరలోక రాజ్యంలో అడుగుపెట్టిన వెంటనే పరలోకం లేచి నిలవబడి మాకు శబాష్ అని చప్పట్లు కొట్టాలి అని భావించేవాళ్ళంట. అర్థమవుతుందా? సునీత విలియమ్స్కి మనం చప్పట్లు కొట్టాం కదా. మన పాస్టర్ గారు చనిపోయాడు, ప్రవీణ్ పగడాల పాస్టర్ గారికి, బతుకున్నప్పుడు చప్పట్లు కొట్టలేదేమో కానీ చచ్చిపోయినప్పుడు చప్పట్లు బాగా కొట్టినాం. అట్లా చప్పట్లు కొట్టాలి అని భావిస్తాడు. ఎందుకని? వాళ్ళు ఏదో చేశారు అన్న భావంతో. ఏం చేయగలం మనం? చూడండి, వీళ్ళు ముందు భాగంలో కూడా ఇదే ఉద్దేశంతో ఇలాగే వ్యతిరేకించారు. కొన్ని మీకు ముందు భాగంలో వాళ్ళు వ్యతిరేకించినవి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2వ అధ్యాయం మొదటిలో వాళ్ళు, దేవుడు అన్నాడు నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. ఈయనెవరు పాపాలు క్షమించడానికి అని ఆశ్చర్యపోయారు. అప్పుడు వ్యతిరేకించారు లేదా? 2వ అధ్యాయం మొదటి భాగంలో మనం చూసాం. తర్వాత సుంకరి అయిన మత్తయిని పిలిచాడు. ఈయనేంది ఈ దుర్మార్గుడు, ఈ ఏమంటారు, ఈ పాపి, ఈ అన్యాయం చేసే వ్యక్తి, అక్రమంగా ట్యాక్స్ పన్ను వసూలు చేస్తున్న వ్యక్తిని పిలిచాడేంటి? మేము చాలా పద్ధతిన వాళ్ళం, మేము చాలా నీతిమంతులం, మేము చాలా భక్తిపరులం, పిలిస్తే మమ్మల్ని కదా పిలవాలా, అతను పిలుస్తున్నాడేంటి అని వ్యతిరేకించారు. తర్వాత పాపులతోనూ సుంకరులతోనూ సరే పిలిస్తే పిలిచినాడు ఈ మత్తయిని, మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ సుంకం వసూలు చేసే వాళ్ళందరితో కూర్చొని ఆనందపడిందేనా అని వ్యతిరేకించారు. ఇప్పుడేం వ్యతిరేకిస్తున్నారంటే ఉపవాసం ఉండట్లేదని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వీళ్ళకి యేసుప్రభు చేసే పనులు సరిగా అర్థం కావట్లేదు? ఈ వాక్య భాగం చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం చదవండి. మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తం, పారంపర్య ఆచారం అంటే పారంపర్యంగా వస్తుంది అంటాం కదా, అంటే అర్థం ఏంటి? ఎంత బాగా చెప్పినారు, చాలా పెద్దోళ్ళు కాబట్టి మీకు ఈ పదం వచ్చింది, నాకు గుర్తులేదు, నాకు మీరు గుర్తు చేశారు, థ్యాంక్స్. వంశ పారంపర్యంగా వస్తుందంటే అర్థం ఏంటి? మా పాత ముత్తాతల నుంచి పెద్దవాళ్ళందరూ ఇలాగే పాటించినాం మేము. యేసుప్రభుని నమ్ముకోమని చెప్పినప్పుడు కూడా చాలామంది ఇదే అంటారు. తాత ముత్తాతల కాలం నుంచి నమ్ముకుని వస్తున్న ఆయన్ని విడిచిపెట్టి ఇప్పుడు కొత్తగా మేము మమ్మల్ని మారిపోమంటేంటి అని ఆలోచన చేస్తారు కదా. ఇది సేమ్ ఇదే. ఏం తెలుసా? మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు అని అన్నాడు. తేడా ఏంటి అర్థమైంది మీకు? మన ఆచారాల నిమిత్తం, అంటే మన పెద్దలు పెట్టిన పద్ధతుల నిమిత్తం వాక్యాన్ని మనం పాటించట్లేదు, వాక్యాన్ని మనం వృధా చేస్తున్నాం, వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, పెద్దలు చెప్పిన మాటను పాటిస్తున్నాం, పెద్దలు చెప్పిన మాటను తీసుకుంటున్నాం, పెద్దలు చెప్పిన మాటను మన ఇంట్లో అమలు చేస్తున్నాం, కానీ వాక్యం చెప్పిన పనిని మాత్రం మనం పాటించట్లేదు. మనం దాన్ని పక్కన పెట్టేస్తున్నాం, మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం, మళ్ళీ మనం క్రైస్తవులుగానే అని భావిస్తున్నాం. ఇది ఏమంటారు, భక్తికి సంబంధించిన కార్యమే అని భావిస్తున్నాం, పరిశుద్ధ వివాహమే అని భావిస్తున్నాం. ఎట్లా అవుతుంది పరిశుద్ధ వివాహం? పెద్దలు చెప్పిన పద్ధతులు పాటిస్తూ, ఎవరెవరో చెప్పిన పద్ధతులు తీసుకొచ్చి మన ఇంట్లో అమలు చేస్తూ యేసుప్రభు మాటను పక్కన పెట్టేస్తే అది యేసుప్రభు చేసిన పెళ్ళి ఎట్లా అవుతుంది? ఏ లెక్కన అవుతుంది? చాలా గొప్ప మాట చెప్పినాడు అక్కడ. మీరు పారంపర్య ఆచారం నిమిత్తం
వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. వీళ్ళు కూడా అదే, వాళ్ళు వాళ్ళ ముందు ఉన్న యూదులు పెద్దలు ఇజ్రాయేలీలు పెట్టిన ఆ నియమాలన్నీ తీసుకొచ్చి దాన్ని పాటిస్తూ మీరు పాటించట్లేదేంటి అని అడుగుతున్నారు వీళ్ళని. వాక్యాన్ని మాత్రం ఏం చేసేశారు? పక్కన పెట్టేశారు. సాక్షాత్తు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని, సాక్షాత్తు దేవుడు ఇచ్చిన నియమాన్ని వీళ్ళు పక్కన పెట్టేసి వీళ్ళు సృష్టించుకున్న నియమాలని పాటిస్తూ మీరు చేయట్లేదని అడుగుతున్నారు. నేటి సంఘాల్లో కూడా చాలామంది ఇలాగే భక్తి పరులు ఉంటారు. ఏం తెలుసా, ఎవరో సంఘాన్ని స్థాపిస్తారు, సంవత్సరాల నుంచి నడిపిస్తారు, వాళ్ళు పెట్టిన రూల్సే సంఘంలో పాటించాలని చెప్తారు. ఎవరు పెట్టిన రూల్స్ పాటించాలి కదా? దేవుడు పెట్టిన రూల్స్ కదా. వాళ్ళు మన కోసం ప్రాణం పెట్టలేరు కదా, మరి వాళ్ళు పెట్టిన రూల్స్ ఎందుకు పాటిస్తావు నువ్వు? దేవుడు పెట్టిన రూల్స్ కదా పాటించాలి. నీకు వాళ్ళు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? దేవుడు ముఖ్యమైనప్పుడు ఎవరు చెప్పింది పాటించాలి నువ్వు? దేవుడు చెప్పింది కదా నువ్వు చూడ. అసలు దేవుడు చెప్పినాడా? మనం వాళ్ళు చెప్పింది కూడా చేస్తాం. ఎప్పుడు చేస్తాం? దేవుడు చెప్పింది వాళ్ళు చెప్పేది ఒకటైనప్పుడు చేస్తాం. దేవుడు చెప్పాడు కాబట్టి మనం చేస్తున్నాం అని చెప్పినప్పుడు చేస్తాం. ఇప్పుడు దేవుడు చెప్పాడా వారం 2 సార్లు ఉపవాసం ఉండమని చెప్పి చెప్పలే, నువ్వెటు చేస్తావు? మరి నువ్వు సృష్టించుకున్నావు, నువ్వు సృష్టించుకుని నన్ను చేయమంటావు ఎందుకు? నువ్వు మరి దేవుడు ఉపవాసం వారానికి 2 సార్లు ఉండాల్సిందే అని చెప్పి ఆజ్ఞ ఇస్తే నువ్వు పాటించాల్సిందే, నువ్వు పాటించమని నాకు చెప్పాల్సిందే, నేను ఆ మాట విని పాటించాల్సిందే. మరి నువ్వు ఆ దేవుడు చెప్పలేదు, నువ్వు ఎందుకు పాటిస్తున్నావు? నువ్వు చేసేది తప్పు, మరి నన్ను ఎందుకు చేయమంటున్నావు? నువ్వు వీళ్ళు చేయట్లేదని వీళ్ళు తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు. ఇది మొదటి విషయం. ఉపవాస ప్రార్థన మంచిదే, ఉపవాసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉండాల్సిందే. పాత నిబంధనలో కూడా చాలామంది భక్తులు ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఎజ్రా ఉన్నాడు, నెహమ్యా ఉంది, ఎస్తేరు ఉంది, దానియేలు ఉన్నాడు, ఇంకా చాలామంది భక్తిపరులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, దేవుడు సూచించినట్లుగా. నోట్ చేసుకోండి ఈ పాయింట్, దేవుడు చెప్పినట్లుగా. మనసు ప్రకారం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఏం ప్రభావ పేగులిండిపోతున్నా, నువ్వు ఏమి చెల్లించట్లేదు నువ్వు అంటే కుదరదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మంచిది, రైట్. వీళ్ళు ఉపవాసం మీరు ఎందుకు ఉండట్లేదు అని ఆరోపణ చేస్తే దేవుడు వాళ్ళ తప్పుని దిద్దినట్లుగా మనం చూస్తాం. 19-20 వచనాలు చదవండి ఒకసారి. 19-20 వచనాలు. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళ యొక్క నేరారోపణకి యేసు ప్రభు ఇలా స్పందిస్తున్నాడు. పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదగునా? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు కదా. వెయిట్, 19వ వచనంలో ఏమన్నాడు? ఇప్పుడు వాళ్ళు ఏమడిగారు? ఎందుకయ్యా మేము ఉపవాసం ఉంటాం, మీరు నీ శిష్యులు ఉపవాసం ఉండట్లేదు ఏమని అడిగారు. అప్పుడు ఉపవాసం గురించి దేవుడు చెప్పాలా? ఇప్పుడు ఏం చెప్తున్నాడు? పెళ్లి కొడుకు మనతో ఉన్నప్పుడు పెళ్లి కొడుకు స్నేహితులు ఉపవాసం ఉంటారా అని అన్నాడు. ఉండకూడదు కదా, పెళ్ళప్పుడు ఉపవాసం ఉండకూడదు కదా. పెళ్లి సందర్భాన్ని ఇక్కడ ఉదాహరణకు తీసుకొచ్చాడు. ఎందుకు దేవుడు పెళ్లి సందర్భాన్ని ఉదాహరణకు తీసుకొచ్చి వాళ్ళకి ఇప్పుడు చెప్పడం జరిగిందో మనం చూస్తాం. చాలా సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన ఎదుట ఎవరైతే మాట్లాడుతున్నారో వింటున్నారో వాళ్ళకి అర్థమయ్యేటట్లు కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చేవాడు దేవుడు. చూడండి, ఆ దేవుడు కొన్ని సందర్భాల్లో ఇంటిని ఉదాహరణగా తీసుకుని చెప్పాడు. ఉప్పై ఉన్నారు అన్నాడు. ఉప్పు ఎక్కడ ఉంటుంది? సముద్రం ఉంటుంది అనబాకండి, ఇంట్లో వాడతాం. ఇంట్లో ఉన్న వస్తువులు ఉదాహరణ తీసుకుని చెప్పాడు, అర్థమవుతుందా? దీపం గురించి చెప్పాడు. దీపం ఎక్కడ ఉంటుంది? దీపస్తంభం గురించి చెప్పాడు, మంచం గురించి చెప్పాడు, కొంచెం గురించి చెప్పాడు, అవునా? నాణ్యం గురించి చెప్పాడు, గొర్రెపిల్ల గురించి చెప్పాడు. ఇవన్నీ కూడా ఇంటికి సంబంధించిన వస్తువులు, అర్థమవుతుందా? ఎందుకు ఎట్లా చెప్పినాడు అంటే వాళ్ళకి సులువుగా అర్థం కావడం కోసం. వీళ్ళకి కూడా పెళ్లి సందర్భం గురించి చెప్తున్నాడు. పెళ్లి సందర్భం గురించి ఎందుకు చెప్పాడంటే వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళు సృష్టించుకున్న నియమం కాబట్టి దాన్నే దేవుడు ఉదాహరణకు తీసుకొచ్చి చెప్పాడు. ఏం చెప్పాడు? మళ్ళీ చదువుతున్నా చూడండి. పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్నప్పుడు, పెళ్లి కొడుకు తమతో కూడా ఉన్నప్పుడు పెండ్లి ఇంటి వారు, ఆ పెళ్లి చేసే వాళ్ళందరూ కూడా ఉపవాసం చేయదగునా? చేయరు కదా. పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం ఉపవాసం చేయరు కదా అంటున్నాడు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పినాడంటే గుర్తుపెట్టుకోండి, నేను మీకు కొన్ని చెప్తాను. మీకు చూడండి, ఉపవాసం ఉండేటప్పుడు వేదనతో ఉంటాం, బాధతో ఉంటాం, దిగులుతో ఉంటాం, కష్టంతో ఉంటాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఉపవాసం చేస్తాం. కానీ ఇక్కడ పెళ్లి సందర్భంలో ఏడుస్తూ ఉంటామా? బాధతో ఉంటామా?
కష్టంతో ఉంటామా? చాలా సంతోషంగా ఉంటాం కదా. చేసే ప్రతి పని కూడా చాలా సంతోషంగా ఎంజాయ్గా చేస్తాం, పెళ్ళికి సంబంధించింది. కానీ ఉపవాసం అనేది బాధకి సంబంధించింది కదా. పెళ్లి సమయంలో ఎవరు బాధపడరు కదా అని దేవుడు వాళ్ళకి వివరిస్తూ వాళ్ళకి ఉదాహరణ చెప్పినట్లుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? ఆ రోజుల్లో వాళ్ళ పెళ్లి గురించి ఆలోచన చేస్తే ఆయన పెళ్లి సందర్భం గురించి ఎందుకు చెప్పాడో మనకు అర్థమైపోద్ది. ఆ రోజుల్లో పెళ్ళి వారం రోజులు చేసేవాళ్ళంట. ఎన్ని రోజులు? వారం రోజులు పెళ్లి చేసేవాళ్ళంట. ఆ వారం రోజులు పెళ్లి చేసినప్పుడు మీరు కూడా చిన్నపిల్లలప్పుడు మీరు దీన్ని చూసి ఉండొచ్చు. ఈ రోజుల్లో రాను అది అంతరించిపోతూ వచ్చింది. పెళ్ళి మన బంధువులది ఎవరిదైనా పెళ్ళి అని అన్నప్పుడు మనం ఇంటికి తాళం వేసి వాళ్ళ ఇంటికి వారం ముందే వెళ్ళిపోయేవాళ్ళం పెళ్ళికి. వారం రోజులు అక్కడే ఉండి వాళ్ళ పెళ్లి పనులన్నీ చేసి పెళ్ళైన తర్వాత మన పద్ధతిని బట్టి అల్లి 3వ రోజు వాళ్ళు నిద్ర చేయడానికి వచ్చినంత వరకు అక్కడే ఉండి అప్పుడు మనం మన ఇంటికి వచ్చేవాళ్ళం. మనకందరికి, నేను చిన్నప్పుడు దీన్ని చూసిన కాబట్టి నాకు అది గుర్తుంది. వీళ్ళకి కూడా అలాగే చేసేవాళ్ళంట. వారం రోజులు పెళ్లి చేస్తే తన స్నేహితులు, తన ముఖ్యమైన బంధువులు అందరూ ఆ ఇంటికి వచ్చి పెళ్ళి అయిపోయేంత వరకు, అంటే వారం రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళంట. వారం రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంటే వాళ్ళు చాలా సంతోషంగా పెళ్లి చేసేవాళ్ళు. ఎప్పుడు బాధపడేవాళ్ళు కాదు, కృంగిపోయేవాళ్ళు కాదు. సంతోషంగా వాళ్ళు రకరకాల వంటకాలన్నీ చేసుకుంటూ భుజించేవాళ్ళు. అటువంటి సందర్భంలో ఎందుకు ఉపవాసం ఉండాలా అని అడుగుతున్నాడు ఆయన. పెళ్లి సందర్భంలో ఎందుకు ఉపవాసం ఉండాలా అని ఆయన అడుగుతున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఆయన పెళ్లి సందర్భాన్ని ఇక్కడ వాడాడు అంటే 20వ వచనంలో మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. చూడండి ఒకసారి 20వ వచనం. పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసం చేస్తారు. ఏం చెప్పాడు? పెళ్లి కొడుకున్నప్పుడు ఎందుకు ఉపవాసం ఉంటారయ్యా అని అంటున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు ఆయన? సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి వరుడుగా వచ్చిన పెళ్లి కొడుకుని ఎవరో తెలుసా? నేనే. మీరు నన్ను గుర్తించట్లేదు కాబట్టే మీరు ఉపవాసం ఎందుకు ఉండట్లేదని ఆరోపణ చేస్తున్నారు. పెళ్లి కుమారుడుగా సంఘాన్ని తీసుకెళ్ళడానికి వచ్చిన నేను మీతో ఉన్నప్పుడు మీరు బాధతో, దిగులుతో, కృంగిపోతూ ఎందుకు ఉపవాసం ఉండాలి? నేను ఒకరోజు కొనిపోబడతాను. కొనిపోబడటం అంటే అర్థం ఏంటి? పరలోకానికి వెళ్ళిపోతానని కాదు అర్థం. రోమా సైనికుల చేతికి అప్పగించబడతాను. చూడండి, కొనిపోబడుట అన్న పదాన్ని గ్రీకులు ఎలా వాడారంటే హఠాత్తుగా కొనిపోబడుతా, ఉన్నట్టుండి పట్టేసుకుంటున్నాను ఒకరోజు అని చెప్తున్నాడు. రోమా సైనికులు ఒక్కసారిగా వచ్చి గెస్తమనే తోటలో ప్రార్థన చేసుకున్న యేసుప్రభుని ఏం చేశారు? తప్పకని పట్టేసుకుని లాక్కెళ్ళిపోయారు. అర్థమవుతుందా? అప్పుడు ఏడవాలి మీరు. నేను మీతోనే ఉన్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్తున్నాడు ఆయన. నేను మీతో ఉన్నప్పుడు కాదు మీరు ఉపవాసం ఉండాల్సింది, నేను లేనప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? ఉపవాసం ఉండి పశ్చాత్తాపంతో బాధపడాలే కానీ నేను మీతోనే ఉన్నప్పుడు ఉపవాసం ఎందుకు ఉండరని మమ్మల్ని అడుగుతున్నావు నువ్వు? నేను ఎవరో మీరు ఇంకా గుర్తించలేదయ్యా అని చెప్తున్నాడు. అదే విషయం. వాళ్ళకి వాక్యం కంటే పద్ధతులే ముఖ్యం. మీకు అర్థమైంది? నాకు చెప్పే కదా నేను. మీరు పారంపర్య ఆచారం నిమిత్తం, పారంపర్య పద్ధతుల నిమిత్తం వాక్యాన్ని మీరు ఏం చేస్తున్నారు? నిరర్థకం చేస్తున్నారు. అంటే వాళ్ళకి యేసుప్రభు ముఖ్యం కాదు, పెద్దలు పెట్టిన నియమాలే వాళ్ళకి ముఖ్యం. నిజమండి, నేను గమనించాను, కొంతమంది విశ్వాసుల్ని గమనించాను, చాలా చోట్ల గమనించాను. వాళ్ళు ఇప్పుడు చెప్పే వాక్యాన్ని వినకముందు చాలా నమ్మి ఉంటారు, చాలా పాటించి ఉంటారు, సంవత్సరాల తరబడి వస్తూ ఉంటారు. అరే, ఇప్పటి వరకు నువ్వు నమ్మిన నమ్మకం అది కరెక్ట్ కాదురా, అది సరి అయింది కాదు, వాక్యం చెప్పట్లేదు అలా, నువ్వు నమ్మి మోసపోయినావు, ఇదిగో ఇప్పటికైనా కళ్ళు తెరిచి సత్యాన్ని తెలుసుకొని అదిగో ఆ పారంపర్య పద్ధతిని విడిచిపెట్టు, వాక్యం చెప్పట్లేదని చెప్తే నేను గమనించిన శాతంలో ఎక్కువ శాతం మంది సహోదరులు సహోదరులు దాన్ని పట్టుకొనే ఏగులాడారు. కానీ సత్యాన్ని చెప్పినప్పుడు వెంటనే వెలిగించబడి, అరే ఇంతవరకు అనవసరంగా దానికి ఎక్కువ సమయం ఇచ్చాను, నష్టపోయినాను, ఈరోజు నాకు సత్యం అర్థమైంది, ఇంకా జీవితంలో అటువంటి పద్ధతులు నేను పాటించను అని చెప్పి పశ్చాత్తాపడి నా కోసం ప్రార్థన చేయమని చెప్పిన వాళ్ళు ఒక్కర్లేరు. మీకు చెప్పనా, ఈ ప్రసంగం విన్న తర్వాత కూడా మళ్ళీ నువ్వు అట్టే పోతావు కానీ ఈ ప్రసంగం జోలికి రావు. పెద్దలు పెట్టిన పద్ధతుల్ని ఎక్కువ మంది పాటిస్తారు కానీ వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. అందుకనే వీళ్ళు యేసుప్రభుని ప్రశ్నించే స్థితికి వెళ్ళిపోయారు.
పరిసయ్యులు స్వరీతిపరులు, కానీ యేసు ప్రభు కృప ద్వారా రక్షణ వస్తుంది అని బోధించాడు. డిఫరెన్స్ ఉంది. అదే మేము ఏదో చేస్తే రక్షించబడతామని మేము అంటుంటే, నువ్వు దేవుడు కృప చూపితే రక్షించబడతాం అంటేంటి అని వ్యతిరేకించారు. పోనీ ఏం చేయగలవు నువ్వు రక్షించబడ్డానికి అంటే గమ్ముకుంటారు. ఏం చేయలే. పక్షిని బలివ్వలేం, పక్షి రక్తం రక్షణ ఇవ్వదు. పశువుని బలివ్వలేం, పశువు యొక్క రక్తం మనిషికి రక్షణ ఇవ్వదని వాక్యం చెప్తుంది. స్వనీతి, మనం చేసే మంచి పనుల ద్వారా, మనం చేసే పుణ్యకార్యాల ద్వారా, పుణ్యస్థానాల ద్వారా, దాన ధర్మాల ద్వారా మనకు రక్షణ రాదు, పాపం పోదు అని వాక్యం చెప్తుంది. కానీ నీ క్రియల మీద నువ్వు ఆధారపడతావు. దేవుని యొక్క కృప కొరకు వేడుకో, దేవుడు కృప చూపితే నువ్వు రక్షించబడతావు అనేది వాస్తవం. రెండోది, వాళ్ళు పరిసయ్యులు మేము మంచోడం, మేము పాపలం కాదు అంటారట. మనలో ఏ పాపం లేదు అంటారట. మనలో కూడా చాలా మందిలో ఆ భావన ఉంది కదా. ఒకవేళ నాలో పాపం ఉంది అని నేను గుర్తిస్తే అది ఒకప్పుడు, ఎప్పుడు చర్చికి రాకుండా ఉన్నప్పుడు. ఇప్పుడు వచ్చేస్తే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయింది, ఈ రోజు నాలుగు చెడ్డ ఉందంటే ఈ రోజు కూడా నాలో పాపం ఉంటుంది. నేను ఎప్పుడో దేవుని బిడ్డ మారిపోయినా, నేను క్రైస్తవుని, పాట పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, ఆరాధిస్తున్నా, వాక్యాన్ని వింటున్నా, నా కుటుంబము ఇప్పుడు క్రైస్తవ్యము లోక సంబంధమైన కాదు అని భావిస్తారు. గుళ్ళు మీద చేసుకొని చెప్పమంటే మనలో చెడు లేదా అంటే ఖచ్చితంగా అరే ఏదో ఒక మూల కొంత చెడు ఉంది కదా అని భావించాల్సిందే ప్రతి మనిషి. బైబిల్ ఏం చెప్తుందంటే, నీలో పాపం లేదని నువ్వు అనుకుంటున్నావా? అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను పోగొట్టుకుంటున్నారు అని బైబిల్ చెప్తుంది. ఏ భేదం లేదు అని కూడా బైబిల్ చెప్తుంది. వాక్యాన్ని నువ్వు నమ్ముతావా, లేకపోతే పెద్దలు చెప్పిన మాటలు నమ్ముతావు? చాలామంది ఈ రోజుల్లో బోధ కూడా చేస్తున్నారు. ఏమని తెలుసా? నువ్వు ఇప్పుడు కాదు పాపవి, నేను పాపిని పురుగుని అని ఇప్పుడు కాదు నువ్వు అనాల్సింది, అది ఒకప్పుడు అనాలి. ఇప్పుడు నువ్వు మారిపోయినావు, ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవి, నేను రాజుని, రాజు కొడుకుని, వారసుని అనాలి నువ్వు అంటున్నారు. మూడోది, పరిశీలన ఏం చెప్తారంటే, పెద్దలు పెట్టిన పద్ధతుల్ని పాటిస్తే చాలు అంటారు. కానీ దేవుడు ఏమని బోధించాడంటే, యేసుప్రభు ఏమని బోధించాడంటే, అంతరంగంలో మార్పును గురించి బోధించాడు. చాలా డిఫరెన్స్ ఉంది. నేను ప్రారంభంలో కూడా చెప్పాను మీకు, పెద్దలు పెట్టిన పద్ధతులకి సువార్తకి చాలా వ్యత్యాసం ఉంది. తూర్పుకి పడమరకు ఎంత వ్యత్యాసం ఉందో, పెద్దలు అనగా పరిశీలన పెట్టిన పద్ధతులకి యేసుప్రభు చెప్పిన సువార్తకి చాలా వ్యత్యాసం ఉంది. అందుకని వాళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఉదాహరణ చెప్పిన తర్వాత వాళ్ళు గ్రహించారా? గ్రహించలేదు. వెంటనే వాళ్ళకి దేవుడు 3 ఉదాహరణలు చెప్పడం స్టార్ట్ చేశాడు. ఈ 3 ఉదాహరణలు మనం ఎక్కడ చూస్తామంటే, మార్కు సువార్తలో 2 ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి మనం లూకా సువార్తలోకి వెళ్తాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో 3 ఉదాహరణలు చెప్పాడు కాబట్టి ఆ 3 ఉదాహరణలు మనం ఇప్పుడు చూసి దేవుని వాక్యం త్వరగా ముగించడానికి ప్రయత్నము చేద్దాం. చూస్తారా? లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనం నుంచి చదువుతారా ఒకసారి? నేను చదువుతా చూడండి. నేను చదువుతా చూడండి. 36వ వచనంకి వచ్చేసేయండి, టైం లేదు మనకు. వాళ్ళకి ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను. అక్కడి నుంచి చూద్దాం. ఇప్పటి వరకు మనం చదివేశాం కాబట్టి మనం దాని జ్యోతికి మళ్ళా వెళ్ళాం. 36వ వచనం వరకు చూద్దాం. ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు. ఇది మొదటి ఉదాహరణ, దాన్ని మీకు వివరిస్తాను. ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల కొత్తది దాన్ని చింపివేయును, అదియునుగాక కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. రెండో ఉదాహరణ చెప్పడం స్టార్ట్ చేశాడు 37వ వచనంలో. ఎవడును పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయడు, పోసిన ఎడల కొత్త ద్రాక్షారసం తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. ఇది 2వ ఉదాహరణ. 3వ ఉదాహరణకు వచ్చేద్దాం. 39వ వచనం. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే కొత్త దానిని కోరువాడెవడును లేడు. ఇది 3 ఉదాహరణలు దేవుడు చెప్పాడు ఈ ఉపవాస ప్రార్థన గురించి. మొదటి ఉదాహరణ ఏం చెప్పాడు చెప్తున్నా చూడండి. ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు అంటే, గతంలో మనకిప్పుడంటే బీరువాలు ఉన్నాయి, కానీ గతంలో మహా అయితే ఒక్కొక్క మనిషికి 3 జతల కంటే ఎక్కువ బట్టలు ఉండేవి కాదంట గతంలో. అందుకని టంకు పెట్టి సరిపోయేది కుటుంబం అంతటికి. ఇప్పుడు మనిషికి బీరువాలు చాలట్లేదు, లేదు వేరే విషయం. మనిషికే చాలటప్పుడు బీరువా, అవునా? అప్పట్లో ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి ఒక టంకు పెట్టి సరిపోయేది. కానీ ఇప్పుడు ఒక మనిషికి బీరువా చాలట్లే. ఎందుకో మరి మీరే ఆలోచన చేసుకోవచ్చు. నవ్వుతున్నారు కాబట్టి మీకు అర్థమైపోయింది. ఓకేనా? రైట్.
ఆ మూడు జతల బట్టలే కదా, 3 జతల బట్టలు ఒకవేళ వాడి ఎక్కువగా కంటిన్యూగా వాడుతూ ఉంటాం కదా, 3 జతలే కదా ఉండేది. అంటే అర్థం ఏంటంటే ఒకటి ఒంటి మీద ఉంటే ఒకటి బండ మీద ఉంటుందని అర్థం. అట్లా వాళ్ళు వాడుతా నిరంతరం వాడుతూ ఉంటే, అంటే 3 జతల బట్టలు కాబట్టి వారానికి ఒక జత 2 సార్లు వేసుకునేవాళ్ళు, 2 రోజులు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి కూడా ఒక రోజు కట్టట్లేదు, కానీ ఇది వేరే విషయం. అవునా? కట్టకూడదని నియమాలు కూడా చాలా మందికి ఉన్నాయి, అది వేరే విషయం, పక్కన పెడదాం. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కాబట్టి. వాళ్ళు వారానికి 2 సార్లు ఆ బట్టలు వాడేసరికి ఆ బట్టలు బాగా సీకి ఏమైపోయేదంటే చినిగిపోయేది అనమాట. మీరు ఈజీగా అర్థం చేసుకోండి. ఒకవేళ ఇక్కడ కుట్లు పిగిలి చినిగింది అనుకోండి, వాళ్ళకి 3 జత బట్టలు ఉన్నాయి కదా, అప్పుడు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు టైలర్ దగ్గర తీసుకెళ్ళి ఇది చినిగిపోయిన ఆ బట్టకి ఏం చేసేవాళ్ళంటే ఇదే రంగుతో ఒక గుడ్డ కత్తిరించుకొని, కొత్త గుడ్డది దాన్ని తీసుకొచ్చి దీనికి అతుకేసి 4 పక్కలు కుట్టించేవాళ్ళంట. 4 పక్కలు కుట్టిస్తే ఏమవుద్ది, ఇది పాత గుడ్డ కదా, ఆల్రెడీ ఇది పాత గుడ్డ కదా, చీకిపోయేది. ఆ కుట్టుబడిన దగ్గర ఏమైపోయేదంటే ఈ దారాలన్నీ మళ్ళీ విడిపోయేదంట. మీకు తెలిసిన విషయం, సింపుల్. దారాలన్నీ విడిపోయేదంట. అప్పుడు ఆయన దాన్ని చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, పాత గుడ్డకి కొత్త గుడ్డ తీసుకొని వచ్చి మీరు ఏం చేయలేరు, అతుకేయలేరు. కొత్త గుడ్డతోనే సెట్ అవుతుంది. పాత గుడ్డ చినిగిపోయింది కదా, ఇంకా అది దేనికి పనికిరాదు అని చెప్తున్నాడు. అది మొదటి ఉదాహరణ. రెండో ఉదాహరణ ఏం చెప్పాడు, నీ పాత పద్ధతుల ద్వారా నువ్వు రక్షింపబడలేవు అని చెప్తున్నాడు. రెండో ఉదాహరణ ఏం చెప్తున్నాడు చూడండి. రెండో ఉదాహరణ ఏం చెప్పాడు, పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం ఎవడు పోయలేడు. పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం ఎవడు పోయడు. పోసినడలా కొత్త ద్రాక్షరసం తిత్తులను పిగుల్చును. అంటే ఏమని అర్థం, ఏం చెప్తున్నాడు ఆయన? మనకి చరిత్ర అర్థం కావాలి. మీకు ఇప్పుడు కళ్ళు తాగేవాళ్ళు తెలుసు, ఇది ఏంది, ఇప్పుడు కళ్ళు దేంట్లో పోస్తున్నారు, బ్లూ డ్రమ్ముల్లో పోస్తున్నారు, ఎంత క్యానుల్లో పోస్తున్నారు, క్యానులోనే బళ్ళకి తగిలిసుకొని మోసుకొస్తున్నారు కదా. ఇంతకుముందు అట్లా కాదంట, చర్మపు తిత్తులు వాడేవాళ్ళంట. చర్మపు గోతాల సంచుల్లాగా అనమాట, బస్తాల్లాగా. అది మేక తోలుతో చేసేవాళ్ళంట తిత్తులు. మీరు పాత సినిమాలు చూసినా ఆ పాత రోజుల్లో పెద్దలు తిత్తులుగా వాడేవాళ్ళు. అది సంచిలాగా ఉంటుందన్నమాట. అది చర్మపు తిత్తి, చర్మపు సంచి. అది రాను రాను ఏమవుతుందంటే బరువు ఎక్కువ కొద్దీ సాగతా వచ్చేది, తోలు కాబట్టి సాగతా వచ్చేది. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఈ ఇజ్రాయెల్ దేశంలో ద్రాక్ష కాయలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ద్రాక్ష రసాన్ని ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సప్లై చేసేది ఈ దేశమే కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ మేకతోలుతో తిత్తుల్ని కుట్టించేవాళ్ళంట. తిత్తుల్ని కుట్టించి ద్రాక్ష రసం అంతా దాంట్లో పోసేవాళ్ళంట. ఎందుకు? ద్రాక్షరసం మగ్గితేనే కానీ బ్రాందీ అవ్వదు కాబట్టి, మగ్గబెడితేనే కానీ. మీరు గమనించారా, అప్పుడే తీసిన కళ్ళు నురుగుతో ఉండదు, అప్పుడే తీసిన ద్రాక్షరసం నురుగుతో ఉండదు. ఇప్పుడు మనం ద్రాక్షకాయలు జ్యూస్ చేసుకుని తాగుతున్నాం, నురుగు ఉంటుంది, దాని మీద నురుగు ఉండదు. అదే 2 రోజులు అట్ట పక్కన పెట్టేసి మళ్ళీ తీయండి, నురుగు బుడగలు వచ్చేసి ఉంటుంది. అవునా? అప్పుడు ఏమవుద్ది అంటే అర్థం ఏంటి, మనం అంత ద్రాక్షరసం తీస్తే 2 రోజులకి ఏమైపోద్ది అంటే ఇంత ద్రాక్షరసం అయిపోతుంది. ఎందుకు అర్థమైపోయింది, గ్యాసెస్ దాంట్లో రిలీజ్ అయినాయి. గ్యాసెస్ రిలీజ్ అయ్యి నురుగు ఎక్కువైపోయింది ద్రాక్షరసం. అప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ సంచులు కుట్టించి ఆ సంచిలో పోస్తే కొంతకాలానికి ఆ సంచి పిగిలేదంట, సాగేది. కొత్త సంచి కాబట్టి సాగింది. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, మీరు కొత్త ద్రాక్షరసం తీసుకొచ్చి కొత్త సంచుల్లో కదా పొయ్యాలా, మీరు కొత్త ద్రాక్షరసం తీసుకొచ్చి పాత సంచులు ఎందుకు పోస్తున్నారు? పాత సంచి ఆల్రెడీ పిగిలిపోయింది. మీరు కొత్త ద్రాక్షరసం పోసారనుకో కుట్లు ఊడిపోద్ది, ద్రాక్షరసం అంతా ఏమైపోద్ది, కింద పోతుంది. కాబట్టి మీరు కొత్త ద్రాక్షరసం తీసుకొచ్చి కొత్త సంచులు కదా పొయ్యాలా, మీరు కొత్త ద్రాక్షరసం తీసుకొచ్చి పాత సంచులు ఎందుకు పోస్తున్నారు? ఏమర్థమైంది మీకు? పాత చింతకాయ పచ్చడి కథలన్నీ పక్కన పెట్టండి ఏం చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఒకప్పుడు నమ్మినవు, దాన్ని పట్టుకుని నువ్వులాడబాకు, అది వాక్యానుసారం కాదు అని చెప్తున్నాడు. ఎవరో పెట్టారు పద్ధతులు, నీ ఇంట్లో పెట్టుండొచ్చు, నీ జీవితంలో పెట్టుండొచ్చు, నువ్వు ఏ సంఘానికి అయితే వెళ్తున్నావో ఆ సంఘంలో పెట్టుండొచ్చు. వాళ్ళు పెట్టారని చెప్పి దాన్నే గుడ్డిగా నమ్మి పాటించొద్దు. వాక్యం ఏం చెప్తుందో చూడు అని చెప్తున్నాడు. నేను ప్రకటనలో ఈ మాట కూడా మీకు గుర్తు చేస్తాను. వాక్యం ఏం చెప్తుందో మనం చూడాలి. వాక్యం ఏం చెప్తుంది? నీ క్రియల ద్వారా నీకు రక్షణ కాదు,
విశ్వాసము ద్వారా దేవుని కృపచేతనే నీకు రక్షణ. మనం అందరం రక్షింపబడింది మనం ఏదో చేసి కాదు. యేసుప్రభుని నమ్ముకుంది ఏదో చేసి కాదు. ఇక్కడికి వచ్చి ఇంత జీవితం జీవిస్తుంది ఏదో చేసి కాదు. దేవుని దయ వలనే, దేవుని కృప వలనే, దేవుని కనికరం వలనే ఈరోజు మనం ఇలా ఉండడానికి దేవుని భిక్ష మాత్రమే కారణం అనే వాక్యం చెప్తుంది. చాలామంది ఏం చేస్తారు తెలుసా? నువ్వు చాలా భక్తిపరుడివి, నువ్వు చాలా భక్తిపరురాలువి, నువ్వు ఎంత భక్తి కనపరుస్తావు తెలుసా, అసలు నీలా ఎవరు ఉండలేరు అని చెప్తూ ఉంటారు. అది చెప్పాలని వీళ్ళ ఆశ. మత ఆసక్తి ద్వారా ఏ వ్యక్తి స్వర్గాన్ని అనగా పరలోక రాజ్యాన్ని చేరుకోలేడు. జనాల్లో మత ఆసక్తి ఎంత ఎక్కువైపోయిందంటే చివరికి మనుషులను చంపే స్థితికి వెళ్ళిపోతున్నారు. మనుషుల్ని చంపే స్థాయికి వెళ్ళిపోతున్నారు. మత ఆసక్తి అంత ప్రాముఖ్యమైనది. సత్యాన్ని తెలుసుకోవట్లేదు నేటి దినాల్లో జనాలు. నిజం, ఇది ఎంతవరకు నిజం అని పరిశీలన చేయడం పక్కన పెట్టేసి, నేను ఇంతకుముందు నమ్మిందే నిజం, కొత్తగా నువ్వు వచ్చి ఎవరో యేసుప్రభు గురించి నాకు కొత్తగా పరిచయం చేస్తావేంటి? కాదు, మా పెద్దలు పెట్టిందే వాస్తవం, అదే నిజం అని నమ్ముతున్నారు. అరే అదిగో ఆ గ్రంథంలో నీ పేరే లేదు, నీ ప్రస్తావన లేదు, నువ్వు ఏ కులానికి అయితే చెందిన వ్యక్తివో ఆ కుల ప్రస్తావన లేదు, ఆలోచించే ఒకసారి చెప్తే కాదు వాళ్ళు చెప్పిందే కరెక్ట్, నీదే తప్పు అని భావించి ఏం చేస్తున్నారు తెలుసా? చివరికి చంపే స్థాయికి వచ్చేస్తున్నారు. మత ఆసక్తి అంతగా ఎక్కువగా ఉంది నేటి దినాల్లో. అవును, నిజం, వాస్తవం. ప్రతి మతం చెప్పే బోధ వేరు, బైబిల్లో చెప్పే సువార్త బోధ వేరు. మూడోది ఏమన్నాడు? 39 వచనం మనం చూస్తే, పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే కొత్త దాన్ని కోరువాడు ఎవడును లేడు. అంటే ఏమనర్థం? పాత అలవాట్లలో నువ్వు సంవత్సరాలు నడిపించబడ్డావు కాబట్టి, వేరు లోతుగా వెళ్ళిపోయావు కాబట్టి, ఇప్పుడు కొత్త పద్ధతిని నీకు పరిచయం చేస్తే అస్సలు అర్థం కాదు, నీకు అస్సలు ఒప్పుకోవు, అస్సలు దాన్ని పాటించడానికి నీ మనసు ఏ మాత్రం అంగీకరించదు అని అర్థం. పాత ద్రాక్షారసం త్రాగి వెంటనే కొత్త దాన్ని కోరువాడు ఎవడునూ లేడు. పాతదే మంచిదనునని చెప్పాను. పాతదే మంచిది అంటారు, నువ్వు చెప్పేదే అబద్ధం, కొత్త బోధ ఇది సరి అయింది కాదు అని చెప్తారట. వాళ్ళు పాటించారు కదా, వీళ్ళు పాటించారు కదా అని చాలామంది చెప్తారట. మీకు చెప్పనండి, ఈ ఉదాహరణ కూడా చెప్పనివ్వండి. ముహూర్తం పెట్టి పెళ్లి చేస్తారు కదా, కోర్టుల దగ్గరికి వెళ్ళి జడ్జిని అడగండి, కరెక్ట్గా ముహూర్తం చెప్పి పెళ్లి చేసిన వాళ్ళు 95% మంది కోర్టు మెట్లు ఎక్కుతున్నారట. కరెక్ట్ ముహూర్తం కదా, మరి ఎందుకు అర్థమైపోయిన వాళ్ళు? పాత అలవాట్లు ఎన్నో సంవత్సరాల నుంచి పాటిస్తున్నాం కాబట్టి ఇప్పుడు వెంటనే మార్చుకోవాలి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలి, బైబిల్ చెప్తున్న బోధన అనుసరించాలంటే మన మనస్సు, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏ మాత్రం అంగీకరించరు, వాళ్ళు మన మీద ఒత్తిడి తెస్తారు. చివరికి వాక్యాన్ని నిరర్ధకం చేసి, వాక్యాన్ని పక్కన పెట్టించి లోక ఆచారాలే, లోక పద్ధతులే నీ చేత చేయించుకుంటూ వెళ్ళిపోతారు. నువ్వు కూడా తప్పక అవే చేస్తూ వెళ్ళిపోతావు, అవే పాటిస్తూ వెళ్ళిపోతావు. దయచేసి ఈరోజు మనం నేర్చుకున్న పాఠాలను మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. నీ క్రైస్తవ జీవితం దేవుని వాక్యం చెప్పినట్లు నడుస్తుందా, లేకపోతే పితరులు మన గతములో ఉన్న మన పెద్దలు పెట్టిన పారంపర్య ఆచారాలు చెప్పినట్లుగా నడుస్తుందా? పరిశీలన చేసుకోండి. సగం లోక పద్ధతులు, సగం వాక్యం చెప్పే పద్ధతులు పాటించలేరు ఎవరు. సగం లోకం సగం దేవుడు అంటే కుదరదు. నేను ఈ రెఫరెన్స్ని మీ చేత చదివించలేను. గలతీ పత్రిక 1వ అధ్యాయం చెప్తుంది, వేరొక సువార్తను ప్రకటిస్తే శాపం అని చెప్తుంది. ఇప్పుడు నేను కూడా చెప్పగలను, నీ జీవితంలో ప్రభు కార్యం చేస్తాడు, నిన్ను గొప్పగా చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, ఈ లోకంలో నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ఈ లోకమే శాశ్వతం కాదని బైబిల్ చెప్తుంది. ఈ లోకంలో నిన్ను అభివృద్ధి పరచడం అనే మాట అబద్ధమా నిజమా? అబద్ధమే. లోకమే శాశ్వతం కాదు. ఈ లోకంలో నువ్వు డెవలప్ అయితే శాశ్వతం కూడా కాదు కదా. అది దేవుడు నిన్ను డెవలప్ చేస్తాడు కాబట్టి నువ్వు ఉపవాసం ఉండు అని నేను కూడా చెప్పగలను.
కానీ అది నాకు శాపం. అదే చెప్తున్నాడు, వేరొక సువార్తను ప్రకటిస్తే శాపం. నువ్వు దేన్ని నమ్ముతున్నావు? దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడురా, దేవుడు నీకు అంతస్తులు ఇస్తాడురా, దేవుడు నీకు డబ్బులు ఇస్తాడురా. నువ్వు అప్పు చేస్తే దేవుడు కట్టేస్తాడురా. నువ్వు అప్పు చేస్తే దేవుడు ఎందుకు కడతాడు? అదే చెప్పారు చాలామంది. నువ్వు కానీ నేను కానీ ఏ నమ్మొచ్చాం? ఉద్యోగం ఇస్తాడని, డబ్బులు ఇస్తాడని, ఆరోగ్యం ఇస్తాడని, అంతస్తులు ఇస్తాడని, పెళ్లి చేయిస్తాడని, గర్భఫలం లేకపోతే పిల్లల్ని ఇస్తాడని, పిల్లలకి ఆరోగ్యం లేకపోతే పిల్లలకి ఆరోగ్యం ఇస్తాడని, ఏదో ఒక సమస్య ఉందా ఆ సమస్యను దేవుడే తీర్చేస్తాడరా అని చెప్పారు. అదే నమ్మి చాలామంది వచ్చారు దేవుడి కాడికి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? యేసు ప్రభు నీ జీవితం కార్యం చేస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన కాబట్టి ఇంకెవరు చేస్తారు? ఆయనకు ఉన్న శక్తి ఇంకెవరికి లేదు. ఒకటి, ఆయనే చేసేది. అయితే ఆయన చేయడానికి లేడు, మరి దేనికి ఉన్నాడు? నీ స్థానములో నిలవబడి నశించిపోతున్న నీ జీవితాన్ని వెదకి రక్షించడానికి ఉన్నాడు. నిన్ను స్వస్థపరచడానికంటే ముందుగా నీ పాపాన్ని క్షమించడానికి ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం దేనిని నమ్మి రావాలి అంటే స్వస్థపరిచే దేవుడని కాదు, పాపాన్ని క్షమించే దేవుడని నమ్మి రావాలి. ఈరోజు నీ నమ్మకం దేని మీద ఉంది? ఈ సువార్త నీ జీవితంలో విశేషమైన సువార్తగా ఉండాలి అని తీర్మానం తీసుకోండి. నేను దేనిని నమ్ముతున్నా? వాక్యాన్ని నమ్ముతున్నానా, లోక పద్ధతులను నమ్ముతున్నానా అని పరిశీలన చేసుకోండి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సువార్త నీ జీవితంలో సువిశేషమైన సువార్తగా ఉండాలి అంటే నీవు ఇప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళు కూడా తీవ్రమైన నేరారోపణ చేస్తూ ఉన్నారు. నీకు కూడా కొత్త పద్ధతులు అని భావిస్తున్నావా?